హబక్కూకు గ్రంథం 2వ అధ్యాయం 4వ వచనం. హబక్కూకు గ్రంథం 2వ అధ్యాయం 4వ వచనంలో మనం చూస్తే హబక్కూకు గ్రంథం 2వ అధ్యాయం 4వ వచనం. హబక్కూకు గ్రంథం 2వ అధ్యాయం 4వ వచనం. వారు యథార్థపరులు కాక తమలో తాము అతిశయపడుతూ అయితే పడుదురు. నీతిమంతులైతే విశ్వాస మూలముగా బ్రతుకుతారు. నీతిమంతులు విశ్వాస మూలముగా. యాక్చువల్గా కింద ఫుట్ నోట్లో ఏమన్నా చూడండి ఒకసారి. కింద మన ఫుట్ నోట్లో విశ్వాస్యత, బై ఫెయిత్ఫుల్నెస్ అని అర్థం. అంటే నీతిమంతులైన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారట ఫెయిత్ఫుల్నెస్తో బ్రతుకుతారు. అనగా విశ్వాస్యత అనగా ఫెయిత్ఫుల్నెస్ని బట్టి మనం బ్రతుకుతాం. అంతేకాదు, ఫెయిత్ఫుల్నెస్ అనేది నీతిమంతులైన వారికి లైఫ్ ఇస్తుందట. ఫెయిత్ఫుల్నెస్ అనేది నమ్మకత్వం అంటాం. అనండి ఒకసారి మాట. ఈ నమ్మకత్వం అనేది నీతిమంతులైన వారికి జీవాన్ని, ఏమంటాం, అది లైఫ్ని పోర్ చేస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అదే విషయాన్ని ఈరోజు కొంచెం అర్థం చేసుకోవడానికి, ఇంకొంచెం డీటెయిల్గా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ మాట నీతిమంతుడు విశ్వాస మూలంగా జీవించును అనే వచనము క్రొత్త నిబంధనలో 2 సార్లు రికార్డ్ చేయబడింది. ఒకటేమో రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 16-17 వచనాల్లో ఒకసారి. రెండవది గలతీ పత్రిక 3వ అధ్యాయం 11వ వచనం. ఒకసారి చూద్దాం ఆ మాటలు. 2 మాటలు చూడండి ఒకసారి. విశ్వాస్యత అనే మాటని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. సువార్తను గూర్చి నేను సిగ్గుపడువాడను కాను, ఏలయనగా నమ్ము ప్రతి వానికి మొదట యూదునికి గ్రీస్ దేశస్థునికి కూడా రక్షణ కలుగజేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది. ఎందుకన్నా నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించునని వ్రాయబడిన ప్రకారము విశ్వాసము మూలముగా అంతకంతకు విశ్వాసము కలుగునట్లు దేవుని నీతి దాని యందు బయలుపరచబడుచున్నది. నీతిమంతుడు విశ్వాస మూలంగా జీవించును అనే మాట నెరవేర్చబడినట్లు ఈ యొక్క సువార్త ద్వారా నీతి దాని యందు ప్రత్యక్షపరచబడుతుంది. సువార్త ద్వారా ఏంటి? నీతిమంతులైన వారు విశ్వాసత్య మూలంగా అనగా నమ్మకంగా ఉండడం వల్ల మనం బ్రతుకుతాము. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంకో వచనం చదువు ఒకసారి. గలతీ పత్రిక 3వ అధ్యాయం 11వ వచనం. ధర్మశాస్త్రం చేత ఎవడును దేవుని ఎదుట, ధర్మశాస్త్రం వలన ఎవరు కూడా దేవుని ఎదుట నీతిమంతులు అని తీర్చబడరు. ధర్మశాస్త్రంలో ఉన్నది ఉన్నట్టుగా చేయడం ద్వారా మనం నీతిమంతులంగా తీర్చబడము. కానీ దేన్ని బట్టి నీతిమంతులంగా తీర్చబడతామట? నీతిమంతులైన వారు విశ్వాస్యత అనగా నమ్మకత్వాన్ని బట్టి మనం నీతిమంతులంగా బ్రతుకుతామట. మనం దేన్ని బట్టి బ్రతుకుతామంటే నీతిమంతులు విశ్వాస్యత నమ్మకత్వాన్ని బట్టి బ్రతుకుతాం. దేవునికి మహిమ కలుగును గాక. ఈ 2 వచనాలు క్రొత్త నిబంధనలో ఏవైతే రాస్తున్నది హబక్కూకు గ్రంథంలో వచనం. అయితే అక్కడ కూడా కాకుండా ఇంకా అసలు ఇది ప్రారంభం ఎక్కడుందో ఒకసారి మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి ఒకసారి. ఆదికాండము 15వ అధ్యాయం మొదటి నుంచి చదువుదాం ఒకసారి. ఆదికాండము 15వ అధ్యాయం. ఇవి జరిగిన తరువాత యెహోవా వాక్యము అబ్రహామునకు ప్రత్యక్షమైంది. అబ్రహామా, భయపడకుము, నేను నీకు కేడము, నీ బహుమానం అత్యధికమగును, నీ యొక్క సాలరీ లేకపోతే నీ రివార్డ్ ఎక్సీడింగ్లీ గ్రేట్, అత్యధికం అవబోతోంది. తర్వాత అందుకు అబ్రహాము, ప్రభువైన యెహోవా నాకేమి ఇచ్చిననేమి, దేవుడు నువ్వు నాకేమిస్తే ఏముంది, నేను సంతానం లేనివాడినై, నేను ఇప్పుడు సంతానం లేకుండా ఉన్నాను కదా, దమస్కు ఎలియజరే నా ఇంటి ఆస్తికర్త యగును కదా. మరియు అబ్రహాము, ఇదిగో నీవు నాకు సంతానం ఇయ్యలేదు గనుక నా పరివారంలో ఒకడు నాకు వారసుడవుతాడు అని చెప్పగా, యెహోవా వాక్యము అతని యొద్దకు వచ్చి, ఇతడు నీకు వారసుడు కాడు, నీ గర్భవాసమున పుట్టిన వాడే నీకు వారసుడగును. మరియు ఆయన వెలుపలికి తీసుకొని వచ్చి నీవు ఆకాశం వైపు తేరి చూచి నక్షత్రములు లెక్కించుటకు నీ చేతనైతే లెక్కబెట్టుము, నీ సంతానము అలాగవునని చెప్పెను. అతడు యెహోవాను నమ్మెను. ఓకే, చూడండి ఒకసారి. అబ్రహామును బయటికి పిలిచి చెప్పాడట, ఆకాశ నక్షత్రాలని చూపించి చెప్పాడట, నీకు చేతనైతే ఈ నక్షత్రాలను లెక్కబెట్టు అని చెప్తే
ఎంతమంది నీ పిల్లలు అవుతారు, నీకు సంతానం అవుతారు. 2 విషయాలు ఇక్కడ చెప్తున్నాడు. ఒకటి, నీ పరివారంలో ఎవరో ఒకరు నీకు వారసులు అవ్వరు, నీ గర్భవాసన పుట్టిన వారు వారసులు అవుతారు. నీ గర్భవాసన పుట్టిన వారు వారసులు అవుతారు. అంతేకాదు, నీ గర్భవాసన పుట్టబోయే పిల్లలు ఎంతమంది అవుతారు అంటే, బయటకు వచ్చి ఇదిగో ఈ ఆకాశ నక్షత్రాలను చూసుకో, లెక్కబెట్టు, ఎంతమంది నీ చేతనైతే లెక్కబెట్టు, అంతమంది పిల్లల్ని నువ్వు కలిగి ఉండబోతున్నావు, అంతమంది సంతానం నీకు ఉండబోతున్నారు అని చెప్పబడింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. రైట్, చూడండి ఒకసారి ఇక్కడ ఈ విషయాన్ని కొద్దిగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఈ యొక్క మాట అంటే ఆకాశ నక్షత్రాలంతమంది పిల్లలు ఇవ్వబడతారని చెప్పి అబ్రహాముకి వాగ్దానం చేయబడగానే వెంటనే అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. మరొకసారి అనండి మాట, అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. యూనో, మన లాంగ్వేజ్లో, మన టర్మినాలజీలో నమ్ముట అంటే ఒక మెంటల్లీ, లేకపోతే ఒక సైకలాజికల్లీ ఒక ఫీలింగ్, లేకపోతే ఒక ఒపీనియన్ అది, అంతేగాని బట్ బిబ్లికల్లీ లేకపోతే బైబిల్ భాషలో కనుక చూస్తే విశ్వాసము, నమ్మకం అనే మాటకు అర్థం ఏంటంటే ఫెయిత్ఫుల్గా ఉండడము అని కూడా అర్థం. అంతేకాదు, నమ్మకంగా ఉండడం ఎలాగంటే జస్ట్ లోపల ఫీలింగ్తో మాత్రమే కాదు, మెటీరియల్లీ మనుషులకు నమ్మకంగా ఉండడం, లేకపోతే నమ్మకత్వం అంటాం కదా మనుషులకు. అంతేకాకుండా ఇంకొక మాట ఏంటంటే డివైన్ కమిట్మెంట్స్ అని అర్థం. దైవికమైనటువంటి కమిట్మెంట్స్ ఏవైతే ఉంటాయో, లేకపోతే మన వ్యక్తిగత జీవితాల్లో మ్యారిటల్ కమిట్మెంట్స్ ఉంటాయి కదా, వివాహ సంబంధమైనటువంటి కమిట్మెంట్స్ కానివ్వండి, లేకపోతే లేకపోతే ఫైనాన్షియల్ కమిట్మెంట్స్ కానివ్వండి, డివైన్ కమిట్మెంట్స్ కానివ్వండి, దైవికమైనటువంటి కమిట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో, అనగా కమిట్మెంట్స్ అంటే ఒప్పందాలు, నిబంధనలు, మనకి మనం చేసుకునే ఒడంబడికలు ఏవైతే ఉన్నాయో వాటి విషయంలో నమ్మకంగా ఉండడం కూడా విశ్వాసం అని ఎంచబడుతుంది. అర్థమవుతుంది కదా. విశ్వాసం అంటే నాట్ జస్ట్ సైకలాజికల్గా ఒక ఫీలింగ్ మాత్రమే కాదు, సైకలాజికల్గా ఒక ఒపీనియన్ మాత్రమే కాదు, ఒక అభిప్రాయం మాత్రమే కాదు. విశ్వాసం అంటే మెటీరియల్గా కానీ, లేకపోతే కమిట్మెంట్స్ పరంగా కానీ, నిబంధన పరంగా కానీ, కమిట్మెంట్స్ పరంగా నమ్మకంగా ఉండడం అని అర్థం. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే ఆత్మఫలం ఏమనగా విశ్వాస్యత అనండి ఒకసారి అన్నమాట గట్టిగా. అయితే ఆత్మఫలం ఏమనగా విశ్వాస్యత, అనగా నమ్మకత్వం కలిగి ఉండడం. ఇది ఎన్నోది? ఇది 7వది. ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళుత్వం, మంచితనం, విశ్వాస్యత. నాట్ ఫెయిత్, నాట్ విశ్వాసము, విశ్వాస్యత, ఫెయిత్ఫుల్నెస్ అని అర్థం. ఓకే, సో ఫెయిత్ఫుల్నెస్ అనే మాటని మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఈ ఫెయిత్ఫుల్నెస్ విషయంలో అబ్రహాము నమ్మాడట. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడను. ఈ వచనంలో నుండే హబక్కూకు మాట్లాడుతూ అంటున్నాడు, నీతివంతులైన వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే వాళ్ళట విశ్వాస మూలంగా, లేదా విశ్వాస్యత మూలంగా, లేదా నమ్మకత్వం మూలంగా బ్రతుకుతారు. హబక్కూకు గ్రంథం 2వ అధ్యాయం 4వ వచనం చదువుకున్నాం. అనగా విశ్వాసి అయిన వాడు, అనగా అబ్రహాం ఎలాగైతే విశ్వాసులందరికీ తండ్రి ఎలా అవుతాడు అంటే, అందరికంటే ముందు, అందరికంటే ఎక్కువ, అందరూ అనుసరింపదగిన విశ్వాసం ఈ యొక్క అబ్రహాం ఎలా కలిగి ఉండగలడు అంటే, అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. తను నీతిమంతుడై ఉండి విశ్వాస్యత, నమ్మకత్వం మూలంగా దేవుని సన్నిధిలో అబ్రహాము నమ్మకత్వం మూలంగా నీతిమంతుడిగా ఎంచబడ్డట, జీవించాడట. నమ్మకత్వం మూలంగా దేవుని సన్నిధిలో జీవించాము అని రాస్తుంది, జీవిస్తాం. దేవునికి స్తోత్రం. ఈరోజు విశ్వాస్యత మూలంగా జీవించడం అంటే అర్థం ఏంటి? సో ఎలాగా దీన్ని జీవించాలి, అసలు ఎందుకు ఈ మాట అంత ప్రాముఖ్యమైందో కొంచెం వివరంగా, కొంచెం ఏమంటే ఒక కాన్సెప్ట్ని మీ ముందు పెడతాను. ఒక బిబ్లికల్, లేకపోతే ఒక డివైన్ కాన్సెప్ట్, అనగా దైవికమైనటువంటి ఒక విషయాన్ని మీ ముందు పెడతాను. దయచేసి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. చూడండి ఒకసారి. ఇక్కడ అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకి ఏం వాగ్దానం చేయబడింది? అబ్రహాం, ఇస్సాకు, యాకోబులకి ఏం వాగ్దానం చేయబడింది అనగానే ఏం చెప్తాం మనం? ఇప్పటిదాకా చదివినంత వరకు ఒకటి అర్థమైంది కదా. ఏం అర్థమైంటుంది? అబ్రహాం, ఇస్సాకు, యాకోబులకి ఏం వాగ్దానం చేయబడింది అనగానే ఏం చెప్తాం? జనరల్ ఆన్సర్ పిల్లలు. ఇప్పటిదాకా చదువుకుంది అదిగా, పిల్లలు లేరు అనగానే ఇదిగో నీకు ఎంతమంది, నీ గర్భవాసం నీకు వారసుడు పుడతాడు, అంతేకాదు నీ పిల్లలు ఎంతమంది అవుతారని చెప్పబడింది కదా.
అబ్రహాం, ఇస్సాక్, యాకోబులకి పిల్లలు, సంతానం వాగ్దానం చేయబడింది ఒకటి. 2, ఆ సంతానానికి వాగ్దత్త దేశం ఒకటి యాడ్ చేయబడింది, వాగ్దానం చేయబడింది. వాగ్దత్త దేశం, ప్రామిస్ ల్యాండ్ అంటాం. ఇవి 2 మనందరికీ కనిపించే కామన్ విషయాలు. కానీ వాక్యంలోనికి వెళ్ళి కొంచెం లోతుగా చదివి అర్థం చేసుకొని ధ్యానిస్తే ఇంకా వేరే విషయాలు కనపడతాయి. ఓకే, అవేంటివో చెప్తాను, జాగ్రత్తగా గుర్తుపెట్టుకుందాం. ఓకే, అబ్రహాం, ఇస్సాక్, యాకోబులకి పునరుత్థానము వాగ్దానం చేయబడింది అనండి ఒకసారి మాట. ఏం వాగ్దానం చేయబడింది? ద రిజరెక్షన్ ఆఫ్ క్రైస్ట్ వాగ్దానం చేయబడింది. ఏం వాగ్దానం చేయబడిందండి? ఓకే, సో ఇప్పుడు నేను చెప్పే విషయాన్ని జస్ట్ మీకు ఈక్వేషన్ చెప్తాను, లేకపోతే కాన్సెప్ట్ చెప్పి తర్వాత దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, పునరుత్థానము ఈజ్ ఈక్వల్ టు ద రిజరెక్షన్ ఆఫ్ క్రైస్ట్ ఈజ్ ఈక్వల్ టు ద ప్రామిస్ ల్యాండ్. ఓకే, ద ప్రామిస్ ల్యాండ్ ఈజ్ ఈక్వల్ టు ద రిజరెక్షన్ ఆఫ్ క్రైస్ట్. నెక్స్ట్, అంతేకాదు ఆ రిజరెక్షన్కి మూలము, ఆ రిజరెక్షన్కి కారణం ఏంటి అంటే ద స్పిరిట్ ఆఫ్ గాడ్, హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్ముడు అనండి ఒకసారి. అంటే అబ్రహాం, ఇస్సాక్, యాకోబులకి ఏం వాగ్దానం చేయబడింది అన్నమాట? ఇప్పుడు పునరుత్థానము వాగ్దానం చేయబడింది, మృతుల పునరుత్థానము లేదా క్రీస్తు పునరుత్థానము వాగ్దానం చేయబడింది, మరియు ఇంకోటి ఏం వాగ్దానం? దాని ప్రకారం పరిశుద్ధాత్ముడు వాగ్దానం చేయబడ్డాడు. ఎందుకంటే పునరుత్థానం చెందడానికి ఒక సోర్స్ కావాలి కదా, ఒక సపోర్ట్ కావాలి కదా. పరిశుద్ధాత్ముడు అనేవాడు పునరుజ్జీవింపజేస్తాడనమాట. మృతులైనటువంటి వారిని తిరిగి జీవింపజేసేది ఎవరు? ద స్పిరిట్ ఆఫ్ గాడ్. చూడండి ఒకసారి, మామూలుగా హెచ్కెల్ గ్రంథం మనందరికీ తెలుసు కదా, ఎముకలు కనిపిస్తున్నాయి అనగా మృతులు చల్లా చెదురైపోయి ఎండిపోయిన ఎముకలు చల్లా చెదురుగా పడున్నాయి. ఆ ఎముకల్లో జీవం ఎలా వచ్చింది అంటే ఫస్ట్ వాక్యం ద్వారా అవన్నీ ఒక దగ్గరికి వచ్చాయి. వాక్యం వాటన్నిటిని ఒక దగ్గరికి తీసుకురాగలిగింది, వాటిలో ఆకారం తీసుకురాగలిగింది, వాటికి షేప్ ఇచ్చింది, వాటిలో ఏమంటామంటే శరీరం తయారైంది. కానీ శరీరంలో జీవమునిచ్చింది ఎవరు? జీవాత్మ నలుదిక్కుల నుండి వచ్చి నీవు ఊపిరి విడువు అన్నప్పుడు, అంటే ఆత్మ ఆ మృతులైన వారిని జీవింపజేసింది. అంటే మృతులైన వారిని జీవింపజేయడానికి 1 వాక్యము, 2 ఆత్మ. ఏమేమి ఇవ్వబడ్డాయి? వాక్యము, 2 వాక్యము నిన్ను డిసిప్లిన్ చేసి ఒక ఆకారానికి తీసుకొస్తుంది, ఆత్మ నిన్ను పునరుజ్జీవింపజేస్తుంది. ఇవి 2 ఎవరికి వాగ్దానం చేయబడ్డాయి? అబ్రహాం, ఇస్సాక్, యాకోబులకు వాగ్దానం చేయబడ్డాయి. ఓకే, ఎలాగా, ఎందుకు? సో వాళ్ళకి వాగ్దానం చేయబడితే ఇప్పుడు ఇక్కడ కూర్చున్న నాకేం అవసరం, ఇది నాకేం సంబంధం? ఓపికగా వినటానికి ప్రయత్నం చేయండి. ఈరోజు ఇది వినడం ద్వారా మనం చాలా విషయాలు తెలుసుకుంటాం, చాలా విషయాలు అర్థమవుతాయి. అండ్ ఈరోజు నీ నుంచి దేవుడు ఏం ఆశిస్తున్నాడో, మన నుంచి ఏం ఆశించబడుతుందో గ్రహించగలం. కొద్దిగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఆజ్ఞాతిక్రమము పాపము, ఆజ్ఞాతిక్రమం పాపము. పాపం వలన వచ్చి జీతం, గట్టిగా, పాపం వలన వచ్చి జీతం మరణం. మరణించిన వారికి మేలు చేయడం, ఏం మేలు చేస్తాం మనం? ఆ మరణించిన వారికి దేవుడు మేలు చేయడం అంటే ఏం మేలు చేయగలడు? రిజరెక్షనే కదా, పునరుజ్జీవింప చేయడమే కదా. ఆ పునరుత్థానాన్ని అబ్రహాంకి దేవుడు వాగ్దానం చేశాడు. ఓకే, సో వాట్ ఈజ్ ప్రామిస్ ల్యాండ్? ప్రామిస్ ల్యాండ్ అంటే ఇట్ ఈస్ నాట్ ల్యాండ్, ఒక దేశం కాదు. ఫర్ ఎగ్జాంపుల్, 1 ఎకరం ల్యాండ్ ఉందనుకుందాం. మన పూర్వీకుల్లో ఎవరికో ఒకరికి ఎకరం ల్యాండ్ ఉందనుకుందాం. ఆయనకి 10 మంది పిల్లలు. ఆ ఎకరం ల్యాండ్ ఏం చేశాడు? నెక్స్ట్ జనరేషన్ ఏం చేయాలి? 10 ముక్కలు చేయాలిగా. ఆ 10 మందికి తలా 4 పుట్టాడు అనుకుందాం. అప్పుడు ఏం చేయాలి? ఆ 10 భాగాల్ని, 10వ భాగాన్ని మళ్ళీ 4 పంచుకోవాలి. వాళ్ళకి తలా 3 పుట్టారు అనుకుందాం. అప్పుడు ఏం చేయాలి? ఇంకా చిన్న ముక్కలు అయిపోతాయిగా. వాళ్ళకి ఇంకో జనరేషన్ వచ్చింది. ఆఖరికి ల్యాండ్ ఏమైపోద్ది? ఆఖరికి ఏమంటారు, సమాధి చేయడానికి 6 అడుగులు కూడా దొరకదు. అర్థమవుతుందిగా నేను మాట్లాడేది? సో రాను రాను ఏమైపోద్ది అంటే, దేవుడు ల్యాండ్ గురించి మామూలుగా ఏమన్నాడు? ఇదిగో నీకు నేను సంతానం ఇస్తానన్నాడు కదా. నీకు నేను సంతానం ఇస్తానని చెప్పినప్పుడు ఆ సంతానం ఆకాశ నక్షత్రాలంతమంది అవుతారని చెప్పినప్పుడు వాళ్ళకి ఆ ల్యాండ్ ఏం సరిపోద్ది? ఇదిగో పలానా బౌండరీస్ మధ్యలో ఉన్న ల్యాండ్నే ప్రామిస్ ల్యాండ్ అన్నాం అనుకుందాం. ఆ ల్యాండ్ మాత్రమే ఆకాశ నక్షత్రాలకు ఇస్తే వాళ్ళు ఏం చేసుకోవాలి? వాటిని, ఆ ల్యాండ్ని ఏం చేయాలి? కొద్దిగా ఆలోచన చేద్దాం. నేను చెప్పే విషయాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకి ఏం వాగ్దానం చేయబడింది? ద రిజరెక్షన్ ఆఫ్ క్రైస్ట్, ద రిజరెక్షన్ ఆఫ్
క్రీస్తు పునరుత్థానం వారికి వాగ్దానం క్రీస్తు పునరుత్థానం వారికి వాగ్దానం చేస్తే వాళ్ళకేం లాభం? ఇక్కడ కూర్చున్న మనకేం లాభం? మనకేం ఉపయోగం ఉంది అందులో? క్రీస్తు పునరుత్థానం వల్ల మనకేం ఉపయోగం ఉంది? సో పునరుత్థానం అంటే ఏంటో అర్థం చేసుకుందాం. జనరల్గా స్వార్థ చెప్పమంటే ఇదిగో ఆజ్ఞాతిక్రమం పాపం అండి, పాపం చేసాం, మీరు అందరూ పాపులే, మనందరం పాపం చేసాం, చచ్చిపోతే నరకానికి పోతాం. కాబట్టి యేసు మన కొరకు వచ్చాడు, ఆయన మరణించాడు, తిరిగి లేచాడు, ఆయన నమ్ముకుంటే పరలోకం పోతాం. అయిపోయింది స్వార్థ. సో ఒకసారి కరెక్ట్గా లైన్ గీస్తే ఒక లెవెల్లో వస్తుంది. ఆ తర్వాతకి వెళ్ళేసరికి ఎందుకో అర్థం కాదు. ఆయన నమ్ముకుంటే నేను ఎలాగ పరలోకం పోతానో నాకు అర్థం కాదు. ఓకే, ఆ కనెక్షన్ ఎలాగ కుదిరిందో తెలియదు. ఓకే, బాగా వినండి. ఈరోజు ఆ గ్యాప్ని మనం అర్థం చేసుకుంటాం, ఆ గ్యాప్ని మనం తెలుసుకుంటాం. హల్లెలూయా. అందరూ ఉన్నారు కదా, అర్థమవుతుంది నేను మాట్లాడేది. గమనించండి ఒకసారి. దేవుడు అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు అనగా ఆజ్ఞాతిక్రమం వల్ల పాపం వచ్చింది, పాపం వలన వచ్చే జీతం మరణం వచ్చింది. ఆ మరణించిపోతున్న వాళ్ళందరిలో అయితే ఒక అబ్రహాము ఉన్నాడు, విశ్వాసి అయినటువంటి ఒక అబ్రహాము ఉన్నాడు. పితరుల్లో ప్రథముడు లేకపోతే పితరుడు అని చెప్పాలి. సో అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు అనబడుతున్న ఈ పితరులకి ఏం వాగ్దానం చేయబడింది అంటే ప్రామిస్ ల్యాండ్ కాదు, సంతానం కాదు. కనపడడానికి అవి సంతానమని, కనపడడానికి అవి ల్యాండ్ అని కనపడతాయి, కానీ అవి కాదు. వాటి కాకుండా ఇంకా లోతుగా ఉన్న విషయాలు ఉన్నాయి. ఎట్లా పాస్టర్ గారు, నిజమేనా మీరు చెప్పేది? కొంచెం ఇద్దరు వ్యక్తుల యొక్క రికార్డింగ్ స్టేట్మెంట్ చూద్దాం. చూడండి ఒకసారి. ఇద్దరు వ్యక్తులు ఏమంటున్నారో, ఆ ఇద్దరు కూడా సామాన్యులు కాదు. వాళ్ళు మాట్లాడే స్టేట్మెంట్ ఎక్కడ పడితే అక్కడ మాట్లాడట్లేదు, హైయెస్ట్ లెవెల్ సభలో నిలబడి మాట్లాడుతున్నారు. ఇద్దరు వ్యక్తులు, ఒకరు పేతురు, ఇంకొకరు పౌలు. ఇద్దరు కూడా విమర్శించబడే ఉన్నతమైనటువంటి కోర్టులో అనగా ఒక న్యాయబద్ధమైనటువంటి హైయెస్ట్ పొజిషన్ అయినటువంటి గ్రౌండ్లో నిలబడి వాళ్ళు ఇస్తున్న స్టేట్మెంట్స్ మీకు జ్ఞాపకం చేస్తారు. మొదటిగా చదవండి ఒకసారి. అపోస్తుల కార్యముల గ్రంథం 13వ అధ్యాయం 29వ వచనం చదువుదాం ఒకసారి. 32వ వచనం మన టాపిక్ అది. అపోస్తుల కార్యముల గ్రంథం 13వ అధ్యాయం పేతురు మాటలు చదవమా. 13వ అధ్యాయం 29 నుంచి చదువుదాం. మామూలుగా మనకు కావాల్సిన వచనం 32వ వచనం. వారు ఆయనను గూర్చి వ్రాయబడిన అన్ని నెరవేర్చిన తర్వాత ఆయన మ్రాను మీద నుండి దింపి. ఓకే, యేసు ప్రభువు మరణించాడు. ఆ మరణించినటువంటి మ్రాను మీద వేలాడుతున్నటువంటి ఆయనని దింపారు కిందికి, సమాధిలో పెట్టారు. అంటే యేసు ప్రభు యొక్క మరణము గురించి మాట్లాడుతున్నాడు. తర్వాత కంటిన్యూ. అయితే దేవుడు మృతుల్లో నుండి ఆ మృతుడైనటువంటి మరణించి పాతి పెట్టబడినటువంటి మ్రాను మీద నుంచి దించి పాతి పెట్టారు, సమాధి చేశారు కదా. ఆ మృతులలో నుండి యేసు ప్రభువును దేవుడు పైకి లేపాడు. తర్వాత అయితే దేవుడు మృతులలో నుండి యేసును లేపెను. ఆయన గలిలయ నుండి యెరూషలేము వరకు తనతో కూడా వచ్చిన వారికి అనేక దినములు కనబడ్డారు. ఇప్పుడు ప్రజల ఎదుట ఆయనకు చూసిన సాక్షులు ఎవరైతే ఉన్నారో మన మధ్యలో ఉన్నారు. తర్వాత దేవుడు యేసును లేపి. బాగా వినండి ఒకసారి. 32వ వచనం ఆ మాటను ఒక్కసారి చూడండి ఒకసారి. దేవుడు యేసును లేపి పితరులకు చేసిన వాగ్దానం. ఏ వాగ్దానం? ఆయన లేపడమే వాగ్దానం. ఓకే, కనపడదుగా. ఎవరన్నారు ఈ మాట? పేతురు స్టేట్మెంట్. ఇది ఎలా వచ్చింది అని మీరు వెళ్ళి ఏ సేవకుని అడగండి. ఓకే, థియాలజియన్స్ని అడగండి. దే డోంట్ నో హౌ టు ప్రూవ్, హౌ టు హ్యాండిల్. ఆ స్టేట్మెంట్ని ఎలా చెప్పాలో తెలియదు. ఎందుకు తెలియదు అంటే బికాస్ వీ డోంట్ నో ద జూయిష్ పర్స్పెక్టివ్ తెలియదు కాబట్టి దీన్ని ఎలా హ్యాండిల్ చేయాలో తెలియదు. అంటే పితరులకు యేసు ప్రభు పునరుత్థానం వాగ్దానం చేయబడిందా? యేసును లేపుట అనేది పితరులకు వాగ్దానం చేయబడిందట. ఈ మాట ఎవరంటున్నారు? ఈ మాట నేను కాదు కదా ఇప్పుడు అన్నది. ఓకే, ఇప్పుడు పేతురు మాట్లాడుతున్నాడు. పేతురు స్టేట్మెంట్ చూసాం. ఎక్కడ? ఉన్నతమైన స్థలంలో నిలబడి అందరి ముందు చెప్తున్నాడు. ఏమంటున్నాడు ఆయన? ఇదిగో యేసు క్రీస్తును మృతులలో నుండి లేపడం అనే వాగ్దానం పితరులకు చేయబడిందట. యేసును లేపుట అంటే ఒక ప్రవక్త లేచాడనో, లేకపోతే ఒక రాజుపై ఒక నాయకుడు లేస్తారు కదా, ప్రజల్లోంచి నాయకులు పుట్టారంటాం, నాయకులు లేచారు, అలా లేవడం కాదు. ఇది మృతుడై ఉండి సమాధి చేయబడి తిరిగి లేవడం. ఇది ఎవరి మాట? ఇది పేతురు మాట. నెక్స్ట్ పౌలు, ద గ్రేట్ థియాలజియన్, ద జైంట్ ఆఫ్ థియాలజియన్. ఓకే, థియాలజీ మొత్తంలోనే ఆయనంత గొప్పవాళ్ళు ఇంకెవరు లేరు. అందరి థియాలజీకి ఆయనే కారణం.
ఓకే, చదుదాం ఒకసారి 24వ అధ్యాయం 20వ వచనం. ఈయన ఏమంటున్నాడు చూడండి ఒకసారి. దానికి నేను మహాసభ ఎదుట కొంచెం ముందు నుంచి చదవమా. 18వ వచనం చదుదాం ఒకసారి. నేను శుద్ధి చేసుకున్న వాడనై ఇలాగూ అప్పగించుండగా వారు దేవాలయంలో నన్ను చూచిరి. నేను గుంపు కూడి ఉండలేదు. కంటిన్యూ. అక్కడ ఏమంటాడంటే వాళ్ళు పునరుత్థానం నమ్ముతున్నారు, నేను పునరుత్థానం. ఎవరు నమ్ముతున్నారు? కొంచెం ముందు నుంచి చదవమా. 14వ వచనం 13-14 నుంచి చదువు. ధర్మశాస్త్రమందును ప్రవక్తల గ్రంథంలో. ఓకే, బాగా వినండి ఒకసారి. ఈ వచనాలట ఏది? ప్రామిస్ ల్యాండ్ ఈజ్ ఈక్వల్ టు రెజరెక్షన్ ఆఫ్ క్రైస్ట్ అనే మాట ఎవరు చెప్తున్నారట? ధర్మశాస్త్రము, ప్రవక్తలు, లేఖనాలు అన్నీ అవే చెప్తున్నాయట. ఓకే, కంటిన్యూ చేయమ్మా. వ్రాయబడి ఉన్నవి నీతిమంతులకును అనీతిమంతులకును పునరుత్థానం. నీతిమంతులు అనీతిమంతులు పునరుత్థానం చెందుతారు. ఓకే, మరొకసారి. నీతిమంతులు అవినీతిమంతులు అందరూ పునరుత్థానం చెందుతారు, అందరూ తిరిగి లేస్తారు. ఓకే, బాగా వినండి ఒకసారి. అంటే ఈ అందరూ పునరుత్థానం చెందాలంటే అందరికంటే ముందు క్రీస్తు పునరుత్థానం చెందాలి. ఈ విషయాన్ని ఎవరు రాశారట? ఎక్కడ రాసిందట? ధర్మశాస్త్రమందు ప్రవక్తలు అందరూ చెప్తున్నారట. అక్కడ చదివితే ఎక్కడ కనపడదు మరి ఆ మాట. చదివితే నీకు నాకు ఎక్కడ కనపడదు ఆ మాట. కంటిన్యూ చేయ, మళ్ళొకసారి చదువు. ధర్మశాస్త్రమందును ప్రవక్తల గ్రంథంలో యందును వ్రాయబడి ఉన్నవన్నీ నమ్మి నీతిమంతులకును నమ్మే నమ్మకం నీతిమంతులకును పునరుత్థానము కలగబోచున్నదని వీరు నిరీక్షించున్నట్టు నేను కూడా. వాళ్ళందరూ నిరీక్షిస్తున్నట్టుగానే నేను కూడా నిరీక్షిస్తున్నాను. అంటే దేవుని యందు మేము ఏం నిరీక్షిస్తున్నాం? ధర్మశాస్త్రం నమ్మే వాళ్ళము, తర్వాత ప్రవక్తల గ్రంథాలు నమ్మే వాళ్ళము. ఏం నిరీక్షిస్తున్నామంటే మృతుల పునరుత్థానాన్ని మేము విశ్వసిస్తున్నాము. వాళ్ళందరూ నమ్మినట్టుగానే నేను కూడా నమ్ముతున్నాను. కంటిన్యూ. వారు మతభేదమని పేరు పెట్టు. ఏ మతభేదమని పేరు పెట్టారో ఈ మార్గము చొప్పున నా పితరుల దేవుణ్ణి సేవించున్నా. నేను క్రీస్తు యేసును నమ్ముకోవడం ద్వారా ఇంకేదో కొత్త మతంలో చేరలేదు. వాళ్ళు అంటున్నారు మతభేదమని, కానీ నేను ఇంకా యూదుడినే. ఆయన అంటున్నాడు నేను ఇంకా యూదుడినే. ఏమంటున్నానంటే నా పితరుల దేవుడిని నేను ఆరాధిస్తున్నాను అంటున్నాడు. నేను ఇంకేదో కొత్త దేవుణ్ణి నేనేం ఆరాధించట్లేదు. ఈ మతభేదం అని మీరు ఏదైతే పేరు పెడుతున్నారో, క్రైస్తవ్యం అని సపరేట్ చేశారో, దాంట్లో నుంచి నేను ఏం చేస్తున్నానట? మా పితరుల దేవుణ్ణి నేను ఆరాధిస్తున్నాను. ఇంకా కంటిన్యూ. తమరి ఎదుట ఒప్పుకొనుచున్నాను. ఈ విధమున నేనును దేవుని ఎడలను మనుషుల ఎడలను ఇప్పుడు నా మనస్సాక్షి నిర్దోషమైనదిగా, నా మనస్సాక్షి కూడా చాలా నిర్దోషంగా ఉంది. అభ్యాసము చేసుకొనుచున్నాను. నెక్స్ట్ కంటిన్యూ. కొన్ని సంవత్సరములైన తర్వాత నేను నా స్వజనులకు దానద్రవ్యము కానుకలను అప్పగించుటకు. దానద్రవ్యాలు కానుకలు అంటే ఆ యొక్క టెంపుల్లో చేసే రిచువల్స్ నేను చేశానని చెప్తున్నాడు ఆయన. ఏది ఆఫ్టర్ ఆయన కన్వర్ట్ అయిన మనం ఏదైతే కన్వర్షన్ అంటాం చూసారా? యాక్చువల్గా బైబిల్లో సౌలును పౌలుగా మార్చిన అనే పదం లేదు. సౌలును పౌలుగా మార్చడం అనే పదం లేదు. సౌలు అనబడిన పౌలు అని రాస్తుంది బైబిల్లో. ఓకే, చాలామంది పాటలు పాడతారు, చాలామంది అలాగే ప్రార్థన చేస్తారు. ఏమని? సౌలును పౌలు అనే పదం లేదు. ఓకే, సౌలు సౌలు పౌలు రెండు ఒక వ్యక్తి పేరే. ఓకే, సౌలు అనబడిన పౌలు, ఓకే, పేతురు అనబడిన సీమోను, లేకపోతే దిదుమ అనబడిన తోమ, రెండు పేర్లు కామన్ విషయం. అది అయితే సౌలు అనబడిన పౌలు అని వాక్యంలో రాస్తుంది. అదే అపోస్తల కార్యములలో రాస్తుంది. అయితే ఈయన ఏమంటున్నాడంటే నేను ఏదో సపరేట్గా లేను, మా పితరుల దేవుణ్ణి నేను ఆరాధిస్తున్నాను అని చెప్తున్నాడు. కంటిన్యూ చేయండి ఒకసారి. నేను శుద్ధి చేసుకున్న వాడని ఇలాగ అప్పగించుండగా వారు దేవాలయంలో నన్ను చూసిరి. నేను గుంపు కూర్చలేదు. నా వల్ల నేనేం అల్లరి చేయలేదు. నేను అందరిలాగా ఆ రిచువల్స్ ని చేయడానికి వచ్చాను. ఆయన కొన్ని రిచువల్స్ చేయడానికి వచ్చాడు అక్కడ. కంటిన్యూ. ఆసియా నుండి వచ్చిన కొందరు యూదులు నా మీద వారికేమైనా ఉన్న ఎడల వారే తమరి సన్నిధికి వచ్చి వాళ్ళు వచ్చి కంప్లైంట్ చేసుకోవచ్చు. నా మీద నేరం మోపవలసి ఉండేది. లేదా నేను మహాసభ ఎదుట నిలిచి ఉన్నప్పుడు మహాసభ అంటే యూదులకు సంబంధించిన ముఖ్యమైనటువంటి సభ, సనేద్రిన్ అన్నమాట. ఆ సభలో నిలిచి ఉన్నప్పుడు మృతుల పునరుత్థానమును గూర్చి నేడు వారి ఎదుట విమర్శింపబడుచున్నాను తప్ప ఇంకా ఏ విషయంలో నా మీద నింద లేదు. నేను యూదుడనే అని చెప్తున్నాడు ఆయన. ఒకే పాయింట్ నేను తేడా ఉంది నా విషయంలో. నా మీద నేరం మోపితే ఏంటది? క్రీస్తు పునరుత్థానం అనండి ఒకసారి.
యేసుక్రీస్తు మీరేదైతే సిలువేసి పాతి పెట్టారో ఆయనను దేవుడు లేపాడు. ఇది నేను నమ్ముతున్నాను, దీనికి నేను సాక్షిని అని చెప్తున్నాడు. అర్థమవుతుంది కదా. సో పేతురు అదే మాట చెప్తున్నాడు. ఇప్పుడు పౌలు కూడా ఇదే ఒక్కటి టాపిక్ ఏంటంటే పునరుత్థానం అనండి ఒకసారి. ఓకే, మళ్ళీ చెప్తున్నాను. ఈ పునరుత్థానం గురించి ఎవరికి వాగ్దానం చేయబడింది? అబ్రహాం, ఇస్సాకు, యాకోబులకు వాగ్దానం చేయబడింది. తర్వాత ఈ పునరుత్థానం గురించినటువంటి సాక్ష్యం ఈ యొక్క యేసు ప్రభు పుట్టిన తర్వాత, ఆయన మరణించి తిరిగి లేచిన తర్వాత శిష్యులు సాక్ష్యం ఇస్తున్నారు. వీళ్ళందరూ కూడా దేనికి సాక్షులు? ఆయన తిరిగి లేచాడు అనడానికి సాక్షులు. సో ఈ పునరుత్థానం అనేది ఇట్ ఈస్ నథింగ్ బట్ అ ప్రామిస్ ల్యాండ్ అనండి ఒకసారి అన్నమాట. ప్రామిస్ ల్యాండ్, వాగ్దత్త దేశము, పునరుత్థానం రెండు ఒకటే. సో ఏంటది, ఎలాగ అర్థం చేసుకోవాలి మనం? ఎక్కడ రాస్తుందా మాట? వీళ్ళు చెప్తున్న పితరులకు వాగ్దానం చేసిన యేసు లేపబడుట ఎక్కడ తెలిసింది మాట? అంతేకాదు యేసు ప్రభు పునరుత్థానుడైన తర్వాత లూకాసు సువార్త 24వ అధ్యాయం చదుదాం ఒకసారి. 24వ అధ్యాయం 24వ వచనం చదవండి ఒకసారి. 23వ వచనం చదుదాం ఒకసారి. పునరుత్థానుడైన తర్వాత యేసు ప్రభు ఆయన ఏమంటున్నాడు చూడండి ఒకసారి. లూకాసు వార్త 24వ అధ్యాయం 23వ వచనం. కొందరు దేవదూతలు తమ కనబడి ఆయన బ్రతికి ఉన్నాడని చెప్పిరని మాతో చెప్పి మాకు విస్మయము కలగజేసిరి. మాతో కూడా ఉన్నవారిలో కొందరు సమాధి యొద్దకు వెళ్ళి ఆ స్త్రీలు చెప్పినట్టు కనుగొని గాని ఆయన లేచారు అని చెప్పబడింది. వాళ్ళిద్దరు వెళ్తూ ఉన్నారు, వాళ్ళతో ఆయనే లేచిన వాడు నడుస్తున్నాడు. చదువు ఒకసారి. అంతటా ఆయన అవివేకులారా, ఫూల్స్ అని పిలుస్తున్నాడు. ఆ ఇద్దరితో ఏమంటున్నాడు? ఫూల్స్, అవివేకులైన మందమతులారా. కంటిన్యూ. ప్రవక్తలు చెప్పిన మాటలన్నిటినీ నమ్మని మందమతులారా. ఓకే, అంటే ప్రవక్తలందరూ ఏం చెప్పారో మర్చిపోయారు, మీరు నమ్మట్లేదు మీరు అంటాడు. కంటిన్యూ. క్రీస్తు ఇలాగు శ్రమపడి తన మహిమలో ప్రవేశించుట అగత్యము కాదా అని వారితో చెప్పి మోషేయు సమస్త ప్రవక్తలు మొదలుకొని అందరూ ఈ లేఖనాలన్నిటిలో తన్ను గురించిన సంగతులు, అంటే ఏదైతే వాగ్దత్త దేశం అని రాసుందో, అంటే వాగ్దత్త దేశం అనే ప్లేస్ ఏదైతే ఉందో అది ఏదో ప్లేస్ కాదు, అది క్రీస్తు పునరుత్థానం. పునరుత్థానంలోనికి వీళ్ళు ప్రవేశిస్తున్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సో ఇప్పుడు దీన్ని ఎలా చూడాలి, అది ఎక్కడ ఎలా రాసుందో సింపుల్గా మనకు అర్థమయ్యే భాషలో చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఒక్కసారి ద్వితీయోపదేశ కాండము 34వ అధ్యాయం మొదటి వచనాన్ని చూద్దాం ఒకసారి. డ్యూటరానమీ 34:1. మోషే మోయాబు మైదానం నుండి ఎరుకో ఎదుటనున్న పిస్గా కొండ వరకు పోయి నెబో శిఖరమునకెక్కెను. అప్పుడు యెహోవా దాను వరకు గిలాద్ దేశమంతయు, నఫ్తాలి దేశమంతయు, ఎఫ్రాయిము మనష్యేల దేశమును, పశ్చిమ సముద్రం వరకు యూదా దేశమంతయు, దక్షిణ దేశమును, సోయరు వరకు ఈత చెట్లు గల ఎరుకో లోయ తట్టు మైదానమును అతనికి చూపించెను. మరియు యెహోవా అతనితో ఇట్లన్ను, నీ సంతానమునకు ఇచ్చేదనని అబ్రహాము ఇస్సాకు యాకోబులకు నేను ప్రమాణం చేసిన దేశము ఇదే అన్నాడు. ఓకే, ఒక్కసారి కొంచెం ఇది మోస్ట్ కాంట్రవర్షియల్ టాపిక్, అది అక్కడ రాసుంది. ఎందుకంటే మోషే ఆ దేశంలోకి వెళ్ళాడా? వెళ్ళలేదు. వెళ్ళక ముందే పిస్గా కొండ ఎక్కాలి, ఎక్కి నెబో శిఖరానికి వెళ్ళాలి. ఆ శిఖరం మీద నుండి దేశమంతా చూడాలి. ఈజ్ ఇట్ పాసిబుల్? ఒక దేశమంతా చూడగలమా ఒక కొండెక్కి? ఎంత ఎత్తైన కొండెక్కినా దేశమంతా కనపడుతుందా? కానీ పర్టికులర్గా ఆ కొండకి వెళ్ళిన తర్వాత దేవుడు ఆయనకి దేశం చూపించాడని రాస్తుంది. ఓకే, పర్టికులర్గా అన్నీ మాట్లాడలేదు కానీ ఓన్లీ ఫస్ట్ వచనం ఒకటే మాట్లాడుకుందాం. మొదటి వచనం తెలుగులోనేమో నెబో శిఖరమునకెక్కెను అని రాస్తుంది. తెలుగులో ఒకసారి రెఫరెన్స్ చూడండి ఒకసారి. తెలుగులో ఏమని రాస్తుంది? నెబో శిఖరమునకెక్కెను అని వచనం క్లోజ్ అయింది. బట్ ఇంగ్లీష్లో అలా లేదు. ఇంగ్లీష్లో కానీ ఈవెన్ హీబ్రూలో కూడా అలా లేదు. చూడండి ఒకసారి ఏమని రాస్తుంది అక్కడ. ఇంగ్లీష్లో చూస్తే అండ్ ద లార్డ్ షోడ్ హిమ్ ఆల్ ద ల్యాండ్ ఫ్రమ్ గిలాద్ టు దాన్. గిలాదు నుండి దాను వరకు దేవుడు ఆ దేశం అంతటిని చూపించాడట. ఓకే, ఈ ఒక్క మాటను ఆలోచన చేద్దాం. ఓకే, చూడండి ఒకసారి. గిలాదు దేశం అనే పదం రాస్తుంది. ద హోల్ ల్యాండ్ ఆఫ్ గిలియాద్.
ద హోల్ ల్యాండ్ ఆఫ్ గిలియాద్. ఓకే, ఈ గిలాదు దేశం అంతటిని అంటూ దాను వరకు చూపించాడు అని రాస్తుంది. అంటే అర్థం ఏంటి? ఒక్కసారి ఆ మీనింగ్ చూడండి ఒకసారి. ఓకే, గిలియాద్ అనండి ఒకసారి. ఓకే, ఎద్ అనే మాటకి టెస్టిమోనీ అని అర్థం, సాక్ష్యము అని అర్థం. ఎద్ అనండి ఒకసారి. ఎద్ అంటే అర్థం ఏంటి? టెస్టిమోనీ, సాక్ష్యము అని అర్థం. బాగా వినండి ఒకసారి. అంటే ఎద్ అంటే సాక్ష్యము. గిల్, ఓకే, గిల్ అనే మాటకి అర్థం ఏంటి? గాల్ అంటాం దాన్ని. ఓకే, గీమెల్ లామెద్ అనే 2 అక్షరాలు. ఈ గీమెల్ లామెద్ అనే ఈ 2 అక్షరాలు ఉన్నటువంటి ఈ పదం అర్థం ఏంటంటే దొర్లించబడుట అని అర్థం. గిల్గాల్ అనే పేరునే ఉంటారు. ఓకే, యెహోషువ గ్రంథంలో 5వ అధ్యాయంలో గిల్గాల్ అనే ప్లేస్ ఉంటుంది. గిల్గాల్ అనే దగ్గర దేవుడు మీ మీద ఉన్న నిందను దొర్లింపజేశాడు. అందుకే ఆ ప్లేస్ పేరు ఏం పేరు? గిల్గాల్. గిల్గాల్ అంటే యాక్చువల్గా సేమ్ స్పెల్లింగ్ రెండిటికి కూడా. గీమెల్ లామెద్ అంటే జిఎల్ అంతే. జిఎల్ ఏమవుతుంది? గిల్గాల్. హీబ్రూలో గిల్గాల్. అయితే ఇక్కడ గాల్ అనే మాటకి అర్థం ఏంటి? రోల్డ్ అవే ఆఫ్ సంథింగ్. ఏదో విషయం దొర్లించబడింది. బాగా వినండి ఒకసారి. ఏం చెప్తున్నా నేను? మోషే నెబో శిఖరానికి ఎక్కాడు. ఎక్కిన మోషేకి ఫస్ట్ చూపించిన విషయం ఏంటంటే గిలాదు దేశంను చూపించాడు. ఏ దేశం? గిలాదు దేశం. అంటే అర్థం ఏంటంటే ఇట్ ఈస్ నాట్ అ ల్యాండ్, బట్ దానికి ఒక మీనింగ్, దాంట్లో మెసేజ్ ఏంటంటే ఏదంటే టెస్టిమోనీ. ఏదంటే టెస్టిమోనీ ఆఫ్ రోల్డ్ అవే ఆఫ్ సంథింగ్, రోలింగ్ అవే ఆఫ్ సంథింగ్. ఏంటది? ఏదో దొర్లించబట్ట అనే పదం వినగానే ఏం గుర్తొస్తుంది మనకు వెంటనే? అంటే మోషే ఏం చూశాడనమాట? కొండెక్కి మోషేకి ఏం చూపించబడింది? దొర్లించబడుతున్నటువంటి రాయికి సాక్షులు ఆయన కనిపించారు. దాన్ అంటే జడ్జిమెంట్ అని అర్థం. దాన్ అనే మాటకి జడ్జిమెంట్. బేత్ దిన్ అంటే న్యాయస్థానం అని. బేత్ అంటే ఇల్లు, దిన్ అంటే న్యాయము అని అర్థం. జడ్జిమెంట్. దాన్ అంటే జడ్జిమెంట్ అని అర్థం. అనగా జడ్జిమెంట్ జరిగి, ఏంటా జడ్జిమెంట్? గమనించండి ఒకసారి. దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారంతో పంపి ఆ శరీరంలో ఈ భూమి మీద ఉన్న ఆయన నమ్ముకున్న వాళ్ళందరి యొక్క పాపంలో ఆ శరీరంలో శిక్ష విధించబడ్డాయి. ఆయన శరీరంలో మన పాపములకు శిక్ష విధించబడ్డాం. అంటే అంతేకాదు, యోహాను సువార్త 3వ అధ్యాయంలో నికోదేముతో యేసుప్రభు మాట్లాడుతున్నప్పుడు, నికోదేము యేసుప్రభు మధ్య సంభాషణ జరుగుతున్నప్పుడు తిరిగి జన్మించుట అనే పదం మాట్లాడుతున్నాడు. అనగా రిజరెక్షన్ గురించి మాట్లాడుతున్నాడు. ఈజ్ నాట్ టాకింగ్ ఆఫ్ ఎనీథింగ్. ఇంకా వేరే టాపిక్ కాదు. పునరుత్థానం అనండి ఒకసారి. అంటే తిరిగి జన్మించుట, పునరుత్థానం రెండు ఒకటే. ఆజ్ఞాతిక్రమం పాపము, పాపం వల్ల వచ్చి జీతం మరణము. మరణంలో పోయి ఏం కావాలి? అక్కడి నుంచి మరణించి అలాగే వెళ్ళిపోవడం కాదు, పునరుత్థానం చెందాలి. ఏం చేయాలి? పునరుజ్జీవించడము, తిరిగి జన్మించడం రెండొకటే. ఆ పునరుత్థానం గురించి ఎవరు మాట్లాడుతున్నారు? యేసు ప్రభు, ఇద్దరు రబ్బీలు మాట్లాడుకుంటున్నారు. ఒక ప్రభు అయిన యేసు మరియు నికోదేము మాట్లాడుకుంటూ ఆ సంభాషణలో ఆయన ఏమంటాడంటే, నేను ఇప్పుడు తల్లి గర్భంలోకి వెళ్ళాలా అంటాడు. లేదు, ఒకడు నీటి మూలంగాను ఆత్మ మూలంగా తిరిగి ఆ రిజరెక్షన్కి సంబంధించిన స్పిరిట్ని పొందుకొని, ఆత్మని పొందుకొని మనము తిరిగి జన్మించడం ఏదైతే ఉందో అది మన పునరుత్థానానికి గుర్తు అని చెప్పబడుతుంది. ఆయనకి చెప్పబడుతున్నప్పుడు గమనించండి ఒకసారి. కిందికి వచ్చిన తర్వాత దేవుడు లోకమును ఎంతో ప్రేమించను. యేసుప్రభు నికోదేము చెప్తున్నాడు ఈ మాట. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను. చదవండి ఒకసారి. యోహాను 3:16 కంటిన్యూ చేద్దాం ఒకసారి. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా ఆయన తన అద్వితీయ కుమారుని వలన విశ్వాసముంచు ప్రతివాడు, ఎవరైతే అద్వితీయ కుమారుని యందు విశ్వాసం ఉంచుతున్నారో వారి నశింపక నిత్య జీవము పొందునట్లుగా ఆయన్ను అనుగ్రహించెను. లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకానికి తీర్పు తీర్చడానికి కాదు. ఆయన లోకమునకు పంపలేదు. ఆయన లోకంలోకి పంపించలేదు. ఆయన యందు విశ్వాసముంచు వారికి తీర్పు తీర్చబడదు. ఎందుకంటే
దేవుని అద్వితీయ కుమార్ నామందు విశ్వాసం ఉంచలేదు కనుక వానికి ఇంతకు మునపే తీర్పు తీర్చబడింది. ఆ తీర్పు ఇదే వెలుగు లోకంలోనికి వచ్చును గాని తమ క్రియలు చెడ్డవైనందున మనుషులు వెలుగు దగ్గరికి రాలేదు, చీకటిని ప్రేమించారు. వెలుగు దగ్గరికి రాకపోవడం అనేది తీర్పు. సరే, నా పాయింట్ ఏంటంటే, విషయం ఏంటంటే, ఇక్కడ ఒక తీర్పు ఉంది. ఎలాంటి తీర్పు అంటే, మనందరి పాపము యేసు ప్రభు శరీరంలో శిక్ష విధించబడుట, దాన్ని దాన్ అంటాం. యేసు ప్రభు శరీరంలో శిక్ష విధించబడుట దాన్. ఇది ఎవరు చూశారు? దాని వరకు ఎవరు చూశారు? మోషే. ఎప్పుడు చూశాడు? ఏదైతే వాగ్దత్త దేశం ఈజ్ ఈక్వల్ టు రిజరక్షన్ అని చెప్తున్నాం కదా. ఓకే, ఇంకో విషయం చెప్తాను. ఇక్కడ మోషే వాగ్దత్త దేశంకి ఎందుకు వెళ్ళలేదు అనగానే ఫస్ట్ మీరు ఏం చెప్తారు? ఆన్సర్, మొదటి ఆన్సర్ ఏం చెప్తారు? మోషే ఎందుకు వెళ్ళలేదంటే ఏం చెప్తారు? మాటకు ఒకసారి అయినా నేను రాను, మీరు వెళ్ళే దేశం, మీరు వెళ్తారు అన్నాడు అనుకుందాం. ఓకే, మాటకి ఒకసారి అంటుంటే పేతురు లాంటి వాడు మోసే దగ్గర ఉన్నాడు అనుకుందాం. పేతురు లాంటి వాడు ఎవరన్నా మోసే దగ్గర ఉన్నా, మోసే చేయి పట్టుకొని ఇంకోసారి అట్లా అనకు, నువ్వు అట్లా అనొద్దు, నువ్వు రావాలి మమ్మల్ని, మాకంటే ముందు నువ్వు వస్తేనే మేము వెళ్తాం అనాలి అని అన్నాడు అనుకుందాం. అప్పుడు ఏం చేస్తాడు? అలా యేసు ప్రభువుని అన్నట్టు గుర్తుందా మనకి? ఓకే, ఇదిగో మనుష్య కుమారుడు అప్పగించబడబోతున్నాడు, సిలువకు వెళ్ళబోతున్నాడు, మరణించబోతున్నాడు అంటే పేతురు ఏమన్నాడు? నువ్వు అలా అనొద్దు. సేమ్ అదే విషయాన్ని మోసే దగ్గర చూద్దాం. మాటకు ఒకసారి అయినా మాట్లాడితే, మీరు వెళ్ళబోయే దేశంలో ఇలా ఉండండి, మీరు వెళ్ళబోయే దేశంలో, మీరు అడుగుపెట్టే దేశంలో ఇలా ఉండండి, అలా ఉండండి, ఇలా ఉండండి అని చెప్తా ఉంటే, నువ్వు కూడా రావాలి అని అంటే ఎలా ఉంటుంది? కానీ ఆయన ఎందుకు వెళ్ళలేదు అంటే, అందరం ఏమనుకుంటామంటే ఆయన తప్పు చేశాడు కాబట్టి, ఆయన పాపం చేశాడు కాబట్టి అని. ఓకే, బాగా వినండి ఒకసారి. ఆయన తన తప్పును బట్టి వెళ్ళకపోవడం కాదు, కానీ ఆయన మరణిస్తే వీళ్ళు వెళ్తారు. ఓకే, ఆయన వెళ్ళక ముందే మరణిస్తే వీళ్ళు వెళ్తారు. మీకు కోపం వస్తుంది ఈ మాట అంటే, అట్టట్ల పాస్టర్ గారు. ఓకే, ఎలా? మెస్సయాకి ఆయన సాదృశ్యమై ఉన్నాడు. మెస్సయ ఎలాగైతే మరణించాడు. ఓకే, మెస్సయ మరణించితే మనకి లాభమా నష్టమా? గట్టిగా చెప్పాలి. మెస్సయ మరణం మనకి లాభమేగా. నేను వెళ్ళుట మంచిదా కాదా? మోసే ఏమంటాడు? యేసయ్య ఏమంటాడు? నేను వెళ్తే ఏం జరుగుద్ది? ఆదరణకర్తను మీ కొరకు పంపిస్తా. అంటే పునరుత్థానానికి శక్తినిచ్చే, పునరుజ్జీవింపజేసే ఆత్మను నేను మీ కొరకు పంపించాలి. అలాగే మోషే కూడా తన పాపాన్ని బట్టి కాదు. మీరు అనొచ్చు, మరి ద్రోహులారా అన్నారు కదా అని. 106 కీర్తన ప్రకారం ఆయన అన్నాడని చెప్పరు, వాళ్ళు అనిపించారు, ఆయన్ని శోధించి అనిపించారట. అలాగే ఒకవేళ యేసు ప్రభు గురించి మాట్లాడతాం, ఒకవేళ కొన్ని కన్ఫ్యూజన్ లేకుండా. ఇప్పుడు యేసు ప్రభు సిలువ వేయబడ్డ సందర్భంలో ఆయన తన పాపాన్ని బట్టి సిలువ వేయబడ్డా, మన పాపాన్ని బట్టి సిలువ వేయబడ్డా? మన పాపాన్ని. సో ఆయన సరే, మన పాపాన్ని బట్టి ఆయన సిలువ వేయబడాలంటే దానికంటూ ఒక కారణం ఉండాలిగా. ఏంటి ఆయన మీద మోపబడ్డ నేరం ఏంటి? దేవుని కుమారుడు అని. ఇదే కదా పెద్ద నేరం ఆయన మీద మోపింది. అన్నాడా లేదా? సో అన్నాడు కాబట్టి ఆయన మీద నేరం మోపబడింది. సో నేను రెండింటిని కంపేర్ చేస్తా ఉన్నాను. విషయం ఏంటంటే, మోషే మెస్సయ ఇద్దరు సాదృశ్యమై ఉన్నారు. అయితే మోషే మరణించాలి. మోషే ఎక్కడ మరణించాలి? వాగ్దత్త దేశానికి ముందు మరణిస్తే వీళ్ళు అవతలికి వెళ్తారు. అలాగే ప్రభువైన యేసుక్రీస్తు మరణము చాలా ఆవశ్యకం. ఓకే, మరణించి తిరిగి లేవాలి. అలాగే మోషే పునరుత్థానం ఎలాగంటే, వీళ్ళు ఆ క్రొత్త దేశంలోకి వెళ్తే, పోయిన వారం మాట్లాడుకున్నాం ఈ విషయం గురించి. దేవుని మనం నమ్మకంగా ఉండాలంటే ఏ విషయానికి నమ్మకంగా ఉండాలో లాస్ట్ వీక్ మాట్లాడుకున్నాం. ఓకే, దేవుడు నీకు శరీరం ఇచ్చాడు, శరీర నియమాలు, శరీరం ఇచ్చాడు, శరీరంతో పాటు వాక్యం ఇచ్చాడు. వాక్యం స్వాస్థ్యమా, శరీరం స్వాస్థ్యమా? వెరీ గుడ్, వాక్యం స్వాస్థ్యం. ఎందుకంటే శరీరం ఉండొచ్చు పోవచ్చు, కానీ వాక్యం ఉంటుంది. ఆ వాక్యాన్ని శరీరంలో ఎలా వాడుతున్నా? వాక్యాన్ని ఎక్కడ? శరీరంలో ఎలా? సో దేవుడు నాకు కొన్ని డబ్బులు ఇచ్చాడు, వాక్యం ఇచ్చాడు. వాక్యం స్వాస్థ్యమా, డబ్బులు స్వాస్థ్యమా? వాక్యం స్వాస్థ్యం. ఎందుకు? వాక్యాన్ని డబ్బుల్లో ఎలా వాడుతున్నా. అలాగే దేవుడు నీకు ఒక కుటుంబాన్ని ఇచ్చాడు, కుటుంబం అనే ఒక స్వాస్థ్యం ఇచ్చాడు, వాక్యం ఇచ్చాడు. వాక్యం స్వాస్థ్యమా, కుటుంబం స్వాస్థ్యమా? వాక్యం. ఎందుకు? కుటుంబంలో వాక్యాన్ని ఎలా వినియోగించాలి.
నీ శరీరంలో వాక్యాన్ని ఎలా వినియోగించాలి, నీ 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 కుటుంబంలో వాక్యాన్ని ఎలా వినియోగించాలి, నీ రిలేషన్స్, నీ లావాదేవీల్లో ఎలాగ వాక్యాన్ని వినియోగించాలి, నీ ల్యాండ్లో వ్యవసాయం, వ్యాపారాలు వాటిల్లో నీ యొక్క దేవుడిచ్చిన వాక్యాన్ని ఎలా వినియోగించాలి. ఆ మోడల్ నేషన్ని దేవుడు తయారు చేస్తాడు. ఆ మోడల్ నేషన్ని సకల ప్రపంచం చూడాలి. ఆ మోడల్ నేషన్ ఏం చేయాలి? సకల ప్రపంచం చూడాలి. చూసి ఇదిగో జ్ఞానం అనుసరిస్తున్న దేశం ఇది అనాలి. అలాంటి దేశాన్ని దేవుడు తయారు చేస్తాడు. అనగా ఆ వాక్యాన్ని ఇప్పుడు మోషే ద్వారా వారికి ఇవ్వబడింది. ఓకే, బాగా వినండి ఒకసారి. అంటే వీళ్ళు ఇప్పుడు నెక్స్ట్ వెళ్ళబోయే దేశం ఏదైతే ఉందో పునరుత్థాన దేశం. పునరుత్థానం అనండి ఒకసారి. ఓకే, మోషే ఏం చూశాడని చెప్పాను నేను? క్రీస్తు పునరుత్థానాన్ని చూశాడని మాట్లాడుకున్నాం కదా. ఓకే, ఇప్పుడు మనము దీంట్లోకి ఎలా వెళ్తామో చూడండి ఒకసారి. ఇక్కడ కూర్చున్న నువ్వు నేను వాగ్దత్త దేశం అంటే ఏంటో చూడండి ఒకసారి. రోమపత్రిక 6వ అధ్యాయం, రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం మొదటి నుంచి చదువుదాం ఒకసారి. రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం మొదటి నుంచి. అలాగైనా ఏమందుము? కృప విస్తరింపవలనని పాపమందు కృప విస్తరించాలని పాపం చేద్దామా? పాపంలోనే ఉందామా? అట్లా అనరాదు. పాపం విషయమై చనిపోయిన మనము ఇక మీదట ఎలాగు దానిలో జీవింతుము? పాపం విషయమై చనిపోయామట. ఓకే, బాగా వినండి ఒకసారి. యేసుక్రీస్తు మరణము, యేసుక్రీస్తు పునరుత్థానం అబ్రహాం, ఇస్సాకు, యాకోబులకి వాగ్దానం చేయబడిన వాగ్దత్త దేశం. సో ఆ వాగ్దత్త దేశంలో మనకి ఎలాంటి ప్రవేశం ఉందో చూడండి ఒకసారి. ఇక్కడ కూర్చున్న నీకు నాకున్న ప్రవేశాన్ని ఒకసారి ఆలోచన చేద్దాం. చదవండి ఒకసారి. పాపములోనే మనం మరణించాం, పాపంలో చనిపోయామంటాడు. కంటిన్యూ చేయండి ఒకసారి. క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన ఎవరెవరైతే క్రీస్తు యేసులోనికి బాప్తిసం తీసుకున్నారో, బ్యాప్టిజం, వాటర్ బ్యాప్టిజం అనండి ఒకసారి అన్నమాట. వాటర్ బ్యాప్టిజం ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ ద చర్చ్ కాంగ్రిగేషన్. సంఘ సమాజం ఎదుట, పరలోకం ఎదుట, దైవజనులందరి ఎదుట, అందరి ముందు సాక్ష్యంగా నేను ఈరోజు క్రీస్తులోనికి బాప్తిజంలోనికి వెళ్తున్నాను. ఇది ఎంత ప్రాముఖ్యమైన సందేశమో వినండి ఒకసారి. బ్యాప్టిజం అనేది మన విశ్వాసంలో ఫస్ట్ స్టెప్, అదే మొదటి అడుగు, అదే. బాగా వినండి ఒకసారి. కంటిన్యూ చేయమని ఒకసారి. క్రీస్తు యేసులోనికి బాప్తిజం తీసుకున్నటువంటి మనమందరము ఆయన మరణంలోనికి, ఆయన ఎలాగైతే చనిపోయాడో క్రీస్తు మరణం ఏదైతుందో ఆ మరణం యొక్క సాదృశ్యంలోనికి ఐక్యత పొందుతున్నాం. అనగా ఆ మరణంలోకి మనం వెళ్తున్నాం. అనగా మనం కూడా చచ్చిపోతున్నాం. మన పాప విషయంలో మనం చనిపోతున్నాం. కంటిన్యూ. కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగూ లేపబడెనో అలాగే మనము కూడా నూతన జీవం పొందిన వారమై ఏం చేయాలట? నూతన జీవం, తిరిగి జన్మించుట, న్యూ లైఫ్, రిజరెక్టెడ్ లైఫ్ అన్నాడు ఒకసారి అన్నమాట. పునరుజ్జీవం పొందిన వారమై అంటే మరణము అనే పదం ఎందుకు వాడబడుతుందంటే వీ హ్యావ్ టు డై ఫర్ సంథింగ్, లివ్ ఫర్ సంథింగ్. కొన్నిటి విషయంలో మరణించి కొన్నిట్లోకి జీవంలోకి వెళ్ళాలి. దీన్నే పునరుత్థానం అంటాం. మరణించి తిరిగి లేవడం. బాప్తిసం అనేది మరణ పునరుత్థానంలోనికి మనం వెళ్తున్నాం. ఆమేన్. ఎక్కడ వెళ్తున్నాం? క్రీస్తు మరణ పునరుత్థానం అనే సాదృశ్యంలోకి వెళ్తున్నాం. మళ్ళీ ఒకసారి చెప్తున్నా, బాగా వినండి ఒకసారి. అబ్రహాం, ఇస్సాకు, యాకోబులకి ఏం వాగ్దానం చేయబడింది? క్రీస్తు పునరుత్థానం వాగ్దానం చేయబడింది. క్రీస్తు పునరుత్థానమే వాగ్దత్త దేశం. ఆ వాగ్దత్త దేశంలోకి నువ్వు నేను ఎలా వెళ్తామంటే ఓన్లీ బై బ్యాప్టిజం. ఇశ్రాయేల్ అందరూ మోషేను బట్టి ఒక మేఘంలో బాప్తిజం తీసుకున్నారట, మోషేను బట్టి సముద్రంలో బాప్తిజం తీసుకున్నారట. నీటి మూలంగాను, ఈ మాట నేను కాదు, కొరింథీ పత్రిక 10వ అధ్యాయంలో రాస్తుంది. ఏం చేశాడట? మోషే ఇశ్రాయేల్ అందరికీ ఏం చేశాడట? ఎర్ర సముద్రంలో బాప్తిజం ఇచ్చాడట, మేఘం క్రింద బాప్తిజం ఇచ్చాడట. నీటి మూలంగాను ఆత్మ మూలంగాను బాప్తిజం వేయబడింది. అలాగే ఈ క్రీస్తు యేసునందు మరణించిన వారు, తిరిగి లేచిన వారు ఇక నుండి పాపం విషయంలో, ఈవిల్ ఇంపల్స్ విషయంలో, ఆ యొక్క పాప స్వభావం, పాప స్పృహ విషయంలో చనిపోవాలి. నీతి విషయంలో పునరుజ్జీవించాలి. అలా జీవించడం కోసం మనం బ్యాప్టిజం తీసుకోవడం ద్వారా అబ్రహాము పిల్లలు అనబడే సంతానంగా మారుతున్నాం. సంతానమైన వారు ఆ పునరుజ్జీవము, క్రీస్తు పునరుత్థానం అనే స్వాస్థ్యము మనకు అనుగ్రహించబడుతుంది. ఆమేన్. ఓకే, ఇది యాక్చువల్ గాస్పెల్.
ఇది ఒరిజినల్ గాస్పెల్ అనమాట, అంటే డీటెయిల్డ్ గాస్పెల్. అర్థమవుతుంది నేను మాట్లాడేది. సో ఆజ్ఞాతిక్రమం పాపం, ఆజ్ఞాతిక్రమం పాపం వలన వచ్చే జీతం మరణం. ఇప్పుడు మరణించిన వారు తిరిగి లేవాలి. ఏ విషయంలో తిరిగి లేవాలి? ఆజ్ఞలు అనుసరించడానికి తిరిగి లేవాలి. ఏం చేయాలి? ఆజ్ఞలు అనుసరించడానికి తిరిగి లేవాలి. చూడండి ఒకసారి, ఐ విల్ షో యూ బోత్ ద ఫెయిత్ ఇన్ క్రైస్ట్ అండ్ ద ఒబీడియన్స్ ఆఫ్ ద కమాండ్మెంట్స్ అనే 2 పదాలు ఆ యొక్క ప్రకటన గ్రంథంలో కనపడతాయి. 2 పదాలు పక్కపక్కన కనపడతాయి. యాక్చువల్గా ఏమనుకుంటాం అంటే వీ డోంట్ ఒబే ఎనీ కమాండ్మెంట్స్. ఈ కమాండ్మెంట్స్ ఏవి మనవి కాదనుకుంటాం, ఈ కమాండ్మెంట్స్ ఏవి కూడా మనకు సంబంధం లేదు అనుకుంటాం. కానీ విషయం ఏంటంటే ఆ కమాండ్మెంట్స్ అన్నీ కూడా మన కొరకు ఉన్నాయి. ఓకే, ఎక్కడుందో చెప్పగలరా ఎవరైనా? ప్రకటన గ్రంథంలో ప్రకటన గ్రంథం ఐ థింక్ 7వ అధ్యాయం శేఖర్ చిన్న ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం. ఎస్ అనుకుంటా, 12 కాదు, ఎవరు లేరా చెప్పేవాళ్ళు? రక్షించే వాళ్ళు ఎవరు లేరా? పద్నాలుగో అధ్యాయం 12వ వచనం. 14వ అధ్యాయం 12వ వచనం. ఇప్పుడు నేను ఏదైతే మాట్లాడుతున్నానో, ఏదైతే ఇప్పటిదాకా మాట్లాడానో, ఇది కేవలం విని వదిలేసేది కాదు. మనం నేర్చుకోవాలి, దాన్ని అర్థం చేసుకోవాలి, దాన్ని గ్రహించాలి. ఓకే, పాత నిబంధనకి కొత్త నిబంధనకి కనెక్షనే కట్ అయినట్టు చూడొద్దు. అవన్నీ ఒకే విషయాన్ని మాట్లాడుతున్నాయి. పేతురు, యోహాన్లు, లేకపోతే యాకోబు, లేకపోతే ఆ పౌలు, వీళ్ళందరూ పాత నిబంధనలో నుండి సువార్త చేశారు. కొత్తగా వాళ్ళు సొంత సువార్త ఓన్గా ఇంకేం కొత్తగా చేయలేదు. లేఖనాల ప్రకారం మరణించిన యేసుక్రీస్తును లేఖనాల ప్రకారం సువార్త చేశారు. దీన్ని మనం మిస్ అవ్వద్దు. అర్థమవుతుందనే మాట్లాడేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. దీన్ని మనం చదువుకోవాలి, గ్రహించాలి. మళ్ళీ 10 సార్లు వినండి, మళ్ళీ నేర్చుకోండి. ఎలాగ ఇది చెప్పాలో, ఎలా నేర్చుకోవాలో దీన్ని మనం మాట్లాడాలి, దీన్ని మనం చెప్పాలి. లేకపోతే మనం చెప్పే సువార్త అపహాస్యం చేయబడుతుంది. ఒక లాజిక్ లెస్ అనో, లేకపోతే ఒక కాన్సెప్టే లేదు ఇందులో అనో చాలా తక్కువ చేయబడుతుంది. అందుకనే ఇంత డీటెయిల్గా ఇవన్నీ ఈరోజు మాట్లాడుతున్నాను. అయితే గమనించండి ఒకసారి, చదువుతారా? 14-12 వచనం. దేవుని ఆజ్ఞలను యేసును గూర్చిన విశ్వాసం 2 కలిసి ఉంటాయి. సో చాలామంది మనం ఏం చేస్తామంటే ఓన్లీ ఒకదాన్నే పట్టుకున్నాం, ఇంకో దాన్ని వదిలేసాం. యేసును గూర్చిన విశ్వాసాన్ని పట్టుకున్నాం. వి బిలీవ్ ఇన్ జీసస్ క్రైస్ట్, వి బిలీవ్ ఇన్ ఇన్ హిస్ డెత్ అండ్ రిజరక్షన్. యేసు ప్రభు యొక్క మరణ పునరుత్థానాన్ని నమ్ముతున్నాం, నమ్మి బాగున్నాం. కానీ ఇక అసలైన పునరుజ్జీవింపజేసే ఆత్మ. ఓకే, ఇంకోసారి వినండి ఒకసారి. ఇందాకేం చెప్పాను? వాట్ ఈస్ ద ప్రామిస్ అంటే, వాట్ ఈస్ ద ప్రామిస్ అంటే ఏం చెప్పాను? ద రిజరక్షన్ ఆఫ్ క్రైస్ట్. నెంబర్ 2 హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్ముడు కూడా వాగ్దానం. అందుకనే 2 వచనాలు ఉన్నాయి దీనికోసం. ఏది? పరిశుద్ధాత్ముడు వాగ్దానం చేయబడ్డాడు అనే మాట గలతీ పత్రిక 3:14 కనపడుతుంది. ఆ మాట గలతీ పత్రిక 3:14 కనపడుతుంది. ఏమాట అది? గలతీ 3:14 ఏమనుంటుంది అక్కడ? ఆత్మను గూర్చిన వాగ్దానం అన్యజనులకు. చదవండి ఒకసారి. ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసం వలన మనకు లభించు. విశ్వాసం వలన, ఆత్మను గూర్చిన వాగ్దానం విశ్వాసం వలన మనకు లభించున్నట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనం క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగునట్లు. ఓకే, ఆత్మను గూర్చిన వాగ్దానం అంటాడు. ఇంకో చోట నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానం అంటాడు. ఓకే, దేవుని కుమారుడు వాగ్దానం చేయబడ్డాడు. ఆ కుమారుని యొక్క మాటల్లో తండ్రి వాగ్దానం ఏంటంటే పరిశుద్ధాత్ముడు. అంటే ఆ పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడంటే పునరుజ్జీవింపజేస్తాడు. ఓకే, రోమపత్రిక 8వ అధ్యాయం చూడండి ఒకసారి. రోమపత్రిక 8వ అధ్యాయం ఒక్కసారి. రోమిలోకి రాసిన పత్రిక 8వ అధ్యాయం
దీన్ని మనం ఎలాగా ఇప్పుడున్న మనము ఎలాగ అప్లై చేసుకోవాలో కొన్ని మాటలు చూస్తే నేను ముగిస్తాను ఈ రోజుకి. 8వ వచనం చదువుదాం ఒకసారి. కాగా శరీర స్వభావం గలవారు దేవుని 6వ వచనం చదువుదాం ఒకసారి. ఆత్మానుసారమైన మనస్సు జీవము సమాధానమునై ఉన్నది. శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమైంది. అది దేవుని ధర్మశాస్త్రానికి లోబడదు. ఇది ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు అని రాస్తున్న వచనం తర్వాత రాస్తుంది. ధర్మశాస్త్రానికి లోబడుట అనే అంశం ఇక్కడ చెప్పబడతా ఉంది. కంటిన్యూ. కాగా శరీర స్వభావం గలవారు దేవుని సంతోషపరచలేరు. శరీర స్వభావము లేదా పాప స్వభావము గలవారు దేవుణ్ణి సంతోషపెట్టలేరు. తర్వాత దేవుని ఆత్మ మీలో నివసించిన దేవుని ఆత్మ, పరిశుద్ధాత్మ ఏదైతే అబ్రహాముకి వాగ్దానం చేయబడిందో పునరుజ్జీవానికి కారణం పరిశుద్ధాత్ముడు అని మాట్లాడుకున్నాం. ఎముకలన్నిటినీ ఒక దగ్గరికి తీసుకొచ్చి వాటన్నిటి మీద మాంసం పొదగజేసి చర్మం రావడం, శరీరం ఏర్పడడం, ఇదంతా దేవుని వాక్యం చేస్తుంది. కానీ ఆ శరీరాన్ని లేపి నిలబెట్టి ఒక సైనికుడిలా మార్చేది ఎవరంటే పరిశుద్ధాత్ముడు. వాక్యము మరియు ఆత్మ రెండు కలిసి పునరుజ్జీవింపజేస్తానికి ఇవి రెండు కూడా. వాక్యం అంటే ఆజ్ఞలు అని అర్థం, ఉపదేశం అని అర్థం. వాక్యం అంటే ఆజ్ఞలు, కట్టడలు, ఉపదేశం అని అర్థం, ఎథిక్స్ అని అర్థం. ఇవన్నీ మనని జీవింపజేస్తాయి. అంతేకాదు నిన్ను నిలబెట్టేది ఎవరంటే పరిశుద్ధాత్ముడు. గమనించండి ఒకసారి. ఆజ్ఞను అనుసరించేటట్టు పరిశుద్ధాత్ముడు నీకు సహాయం చేస్తాడు. కంటిన్యూ చేయండి ఒకసారి. దేవుని ఆత్మ మీలో నివసించి, దేవుని ఆత్మ అనగా పరిశుద్ధాత్మ మీలో నివసించిన ఎడల మీరు ఆత్మ స్వభావం గలవారే గాని శరీర స్వభావం గలవారు కారు. ఎవడైనను క్రీస్తు ఆత్మ అనగా ఏ పునరుత్థానుడైనటువంటి క్రీస్తు ఆత్మ మనలో ఉండదో ఆ ఆత్మ లేనివాడు దేవుని వాడు కాదు. తర్వాత కంటిన్యూ. క్రీస్తు మీలో ఉన్న ఎడల శరీరము పాప విషయమై మృతమైనది కానీ, శరీరము పాపం విషయంలో మృతమైనది కానీ మీ ఆత్మ విషయమై జీవం గలది. తర్వాత మృతుల్లో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీ రక్త మాంసాల్లో నివసించిన ఎడల మృతులలో నుండి క్రీస్తును లేపిన వాడు చావునకు లోనైన మీ శరీరాన్ని కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా పునరుజ్జీవింపజేయును. ఆమేన్. చూడండి ఒకసారి. పరిశుద్ధాత్ముడు పునరుజ్జీవానికి మూలమైనటువంటి వాడు. ఈ పరిశుద్ధాత్మను పొందుకొని మనం తిరిగి లేస్తున్నాం. తిరిగి లేచి మనం ఏమవుతున్నాం అంటే సాక్షులుగా ఉంటున్నాం. అయితే గమనించండి ఒకసారి. ఫైనల్లీ నేను ఒక మాటని, బాప్తిసం తీసుకోవడం ద్వారా అబ్రహాం పిల్లలం అవుతున్నాం మనం. యేసుక్రీస్తు మరణంలోనికి మరియు ఆయన పునరుత్థానంలోనికి బాప్తిసం పొందుతున్నాం. ఈ పునరుత్థానం గురించి అబ్రహాముకి, ఇస్సాకు, యాకోబులకి వాగ్దానం చేయబడి, అదే వాళ్ళకి ఇవ్వబడిన వాగ్దత్త దేశం. ఒక ల్యాండ్ కాదు అక్కడ. ఆ ల్యాండ్లోనికి వారు ప్రవేశించిన వారు ల్యాండ్లో ఉన్నా లేకపోయినా దేవుని కట్టడలు అనుసరించాలి, దేవుని వాక్యం అనుసరించాలి. ఆ ల్యాండ్ యొక్క ప్రాముఖ్యత ఏంటంటే, ఆ ల్యాండ్ ఏదంటే ఆ ల్యాండ్లో దేవుడు ప్రభువుగా ఉంటాడు, దేవుడు రాజుగా ఉంటాడు, దేవుడు పరిపాలించే ల్యాండ్ అది. ఆ ల్యాండ్ పేరు ఏంటంటే పునరుజ్జీవం. అనండి ఒకసారి. అంటే నువ్వు పునరుజ్జీవింపజేసిన తర్వాత నీ మీద అధికారం నీ దేవునికి ఉంటుంది. దేవుని యొక్క ఆధిపత్యం, దేవుని యొక్క శిరస్సు క్రింద మనం జీవిస్తాం. అలా జీవించే విషయంలో నమ్మకత్వం, ఫెయిత్ఫుల్నెస్ అనేది ద అల్టిమేట్ కమాండ్మెంట్. ఫెయిత్ఫుల్నెస్ అనండి ఒకసారి మాట. సో దీని గురించి మీకు ఒక మాట చెప్పేసి నేను ముగిస్తాను. దేవుడు మోషే ద్వారా ఇశ్రాయేలుకి ఎన్ని ఆజ్ఞలు ఇచ్చాడు? 613 ఆజ్ఞలు ఇచ్చాడు. 613, 613 కమాండ్మెంట్స్. ఓకే. సో ఫ్రంట్ బెంచ్లో కూర్చొని మనకి బాగా వచ్చేసినాయి. ఓకే, 613 కమాండ్మెంట్స్ ఎవరి ద్వారా? మోషే ద్వారా ఇవ్వబడ్డాయి. అయితే కింగ్ దావీదు మహారాజు ఆ 613 ఆజ్ఞల్ని 11 ఆజ్ఞలు చేశాడు. ఎన్ని ఆజ్ఞలు? ఓకే, చదవండి ఒకసారి. 15వ కీర్తన చదవండి ఒకసారి. ఆ ఆజ్ఞలన్నిటి యొక్క సారాంశం. 15వ కీర్తన చదువుదాం ఒకసారి.
యెహోవా నీ గుడారంలో అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు? యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించు, హృదయపూర్వకంగా నిజం పలుకువాడే. అట్టివాడు నాలుకతో కొండెములాడు, తన చెలికానికి కీడు చేయడు, తన పొరుగువాని మీద నింద మోపడు. అతని దృష్టికి నీచుడు అసహ్యుడు. అతడు యెహోవా యందు భయభక్తులు గల వారిని సన్మానించును. అతడు ప్రమాణం చేయగా నష్టం వచ్చిన మాట తప్పడు, తన ద్రవ్యాన్ని వడ్డీకి ఇయ్యడు, నిరపరాధిని చెరపడం కోసం లంచం తీసుకోడు. ఈ ప్రకారం చేయువాడు కదల్చబడు. ఓకే, దేవుని యందు భయభక్తులు కలిగి పునరుజ్జీవింపజేసే వాళ్ళు, పునరుత్థానం పొందిన వాళ్ళు ఎలా జీవించడం కోసం దేవుడు ఇశ్రాయేల్ ప్రజలకు ఎన్ని ఆజ్ఞలు ఇచ్చాడు? మోషే ద్వారా 613 ఆజ్ఞలు ఇవ్వబడ్డాయి అనంటే ఒకసారి మాట. ఈ 613లో గమనించండి ఒకసారి, 365 నెగిటివ్ కమాండ్మెంట్స్. ఎన్ని నెగిటివ్ అంటే డూ నాట్స్ అన్నమాట. ఏంటది? డూ నాట్స్, డోంట్స్. ఓకే, ఏది చేయరాదు అని చెప్పడం దాన్ని ఏమంటాం? నెగిటివ్ కమాండ్మెంట్ అంటాం. పాజిటివ్ కమాండ్మెంట్, నెగిటివ్ కమాండ్మెంట్. పాజిటివ్ కమాండ్మెంట్స్ ఎన్నప్పుడు? ఎన్ని? 248. ఓకే, చూడండి ఒకసారి ఏమని చెప్పాను నేను? డూస్ అండ్ డూ నాట్స్. ఓకే, 613 ఆజ్ఞలు దేవుడు ఇచ్చాడు. మొత్తం ధర్మశాస్త్రంలో ఎన్ని ఆజ్ఞలు ఉంటాయి? 613 ఉంటాయి. 613లో 365 నెగిటివ్ కమాండ్మెంట్స్. 365 అనగానే ఏం గుర్తొస్తుంది మనకి? సంవత్సరంలో ఉండే డేస్ కదా, సంవత్సరానికి ఉండే డేస్. అంటే ఎన్ని డేస్ ఉన్నాయో అన్ని నెగిటివ్ కమాండ్మెంట్స్ ఉన్నాయి. మరి 248 ఏంటి తెలుసా? బాడీలో ఉన్నటువంటి ఎముకలు అన్నమాట. మనిషి బాడీలో 248 ఎముకలు ఉంటాయి. ఓకే, డోంట్ టాక్ అబౌట్ మెడికల్లీ కాదు. ఓకే, స్పిరిచువల్లీ నేను నా లెక్క కూడా చూపిస్తాను. నా దగ్గర లెక్క కూడా ఉంది. నేను బైబిల్ నమ్ముతాను. బైబిల్ ప్రకారం మనిషి బాడీలో ఎన్ని ఎముకలు ఉంటాయి? 248. ఇప్పుడు ఎముకలు అన్నీ దగ్గరికి వచ్చాయంటే పాజిటివ్ కమాండ్మెంట్స్ అన్నీ దగ్గరికి వచ్చాయని అర్థమవుతుందిగా నేను మాట్లాడేది. అయితే విషయం ఏంటంటే, ఈ ఆజ్ఞలు కట్టడలు మనిషిని పునరుజ్జీవింపజేస్తాయి. ఎన్ని ఉన్నాయి? మొత్తం 613 ఉన్నాయి. దీన్ని దావీదు ఏం చేశాడు? 11 కమాండ్మెంట్స్గా మార్చాడట. 11 ఆజ్ఞలు చేశాడట. ఏది? 15వ కీర్తన ప్రకారం నువ్వు బ్రతికితే నువ్వు దేవుని కట్టడలను అనుసరించినట్టు. అలా అనుసరించిన వాడు దేవుని సన్నిధిలో అతిథిగా ఉంటాడట. అలాంటి వాడు ఎన్నడూ కదల్చబడు. 1 కదల్చబడం, 2 దేవుని సన్నిధిలో, దేవుని గుడారంలో ఏముంటాం? ఎలాగ అతిథులుగా ఉండగలమట. అంటే ధర్మశాస్త్రం అంతా అనుసరించినట్టు అన్నమాట. అంటే 15వ కీర్తన ఏదైతుందో అందులో 11 ఆజ్ఞలు ఉన్నాయి. ఆ 11 ఆజ్ఞలు ఏవైతున్నాయో మొత్తం 613 యొక్క సారాంశం. అది దావీదు సారాంశం. ఓకే, దావీదు యొక్క ఇంటర్ప్రిటేషన్, దావీదు యొక్క వర్షన్ అది. అయితే పాయింట్ ఏంటంటే, దీన్ని ఇంకొక ఆయన ఎవరంటే ఎవరు? యెషయా గ్రంథం. యెషయా గ్రంథంలో దీన్ని ఏం చేశాడంటే 6 ఆజ్ఞలుగా మార్చాడు. యెషయా దీన్ని ఏం చేశాడు? 6 కమాండ్మెంట్స్. ఓకే, దావీదు ఏం చేశాడు? ఓకే, యెషయా గ్రంథం 33వ అధ్యాయం 10వ వచనం. ఎస్, థ్యాంక్ యూ. 33:15. ఎస్, చదవండి. నీతిని అనుసరించి నడుచుచు యథార్థముగా మాట్లాడి నిర్బంధన వలన వచ్చు లాభం ఉపేక్షించు. ఓకే, ఆ యొక్క వేరే దుష్టమైనటువంటి లాభం అపేక్షించకుండా, లంచం పుచ్చుకొనకుండా, తన చేతుల్ని మలుపుకొని, హత్య అనే మాట వినపడకుండా, చెవులు మూసుకొని, చెడుతనము చూడకుండా, కళ్ళు మూసుకొని ఉన్నత స్థలములలో నివసించుట. ఓకే, యెషయా సేమ్ అదే విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. దేవుని ఉన్నత స్థలంలో నివసించాలి, కదలకుండా ఉండాలి. ఎలా ఏం చేయొచ్చు అంటే ఈ 6 చేస్తూ చాలని 6 కమాండ్మెంట్ చేశాడు. అన్నీ అవే, మళ్ళీ కొత్త ఏం కాదు. వీళ్ళేం మార్చట్లేదు, ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఓకే, అర్థమవుతుందిగా నేను మాట్లాడేది? ఓకే, ఇది ఎలా ఉంటుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ డాడీ మమ్మీ బయటికి వెళ్ళిపోతూ పిల్లలకి చెప్తారు, ఈ డోర్ దాటి బయటికి రావద్దని చెప్తారు. డోర్ దాటి బయటికి రావద్దని చెప్తారు. చెప్పేటప్పుడు ఏం చెప్తారంటే పిల్లల్లో పెద్దోడికి అప్పచెప్తారు, అరే చూసుకోరా ఏం చేయాలి, ఈ డోర్ దాటొద్దని చెప్తారు. ఈ పెద్దోడు ఏం చేస్తారు తెలుసా? ఆ గేటు దాటొద్దని చెప్తారు. తల్లిదండ్రులు వెళ్ళేటప్పుడు ఏం చెప్తారు? గేటు దాటొద్దని చెప్తారు. ఈ పెద్దోడు వాళ్ళు వెళ్ళిపోయాక ఈడు కొత్త రూల్ పెడతాడు, ఈ డోరే దాటొద్దు అంటాడు. మంచిదే కాదు అది?
మంచిదే అలా అనమాట. సో దేవుని వాక్యం అనుసరించడానికి ఓకే నరహత్య చేయరాదు అని చెప్తే ఈ రబ్బీలు ఏం చేస్తారంటే ఫెన్సింగ్ వేస్తారు, ఇంకా కొంచెం దూరంగా ఫెన్స్, ఇంకొంచెం అంటే ఇక్కడ కూడా నువ్వు వెళ్ళొద్దని చెప్తారు. అక్కడ దాకా వెళ్ళొద్దంటే ఇంకొంచెం ముందే నిన్ను బంధించేస్తారు, ఇక్కడనే ఉండు నువ్వు, ఇది కూడా దాటొద్దని చెప్తారు. అవన్నీ మేలు కోసం అనమాట. సరే, ఇప్పుడు దావీదు దాన్ని ఎన్ని ఆజ్ఞలు చేశాడని చెప్పాను? 11. యెషయా ఎన్ని చేశాడు? అన్నీ అవే కనపడుతున్నాయి కదా. అవి పాటిస్తే ధర్మశాస్త్రంతో పాటించినట్టే, 613 పాటించినట్టే. సో ఇప్పుడు నేను మాట్లాడే అన్నీ కూడా అన్నిటి సారాంశం. ఓకే, తర్వాత చూడండి ఒకసారి. ఇంకొక ఆయన మీకు పరిచయం చేస్తాను, మీకా ఈ 6ని 3 చేశాడు. ఓకే, మీకా గ్రంథం 6వ అధ్యాయం 8వ వచనం. అక్కడ చూడండి ఒకసారి ఏమని రాస్తుందో. మనుష్యుడా ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడింది. ఒకటి న్యాయంగా నడుచుకుంటూ కనికరాన్ని ప్రేమిస్తూ దీన మనస్సు కలిగి దేవుని ఎదురు. ఇంతే కదా నిన్ను అడిగేది. ఎన్ని ఆజ్ఞలు? 3. ఓకే, అర్థమైంది కదా. సో మళ్ళీ అన్నీ అదొక్కటి ఈ చేసి చాలు, మొత్తం చేసినట్టే అనమాట. ఓకే, దేవుడేమో మోసే ద్వారా 613 ఇస్తే దావీదు దాన్ని సింపుల్గా 11లో చెప్పాడు. ఓకే, తర్వాత యెషయా దాన్ని 6 చేశాడు. ఓకే, తర్వాత మీకా 3 చేశాడు. ఇంకొక ఆయన 2 చేశాడు. ఇంకొక ఆయన చూపిస్తా చూడండి ఒకసారి. ఎవరైనా ఆమోసు గ్రంథం 5వ అధ్యాయం 4వ వచనం. ఈయన 2 ఆజ్ఞలు చేస్తాడు. ఓకే, కమ్ అండ్ లివ్ అంటే 2 ఆజ్ఞలు. ఓకే, చదవండి ఒకసారి. ఇశ్రాయేలుతో యెహోవా సెలవిచ్చినదేమనగా, నన్ను ఆశ్రయించుడి, నన్ను ఆశ్రయించిన ఎడల మీరు బ్రతుకుతారు. ఓకే, యాక్చువల్గా అయితే ఇంగ్లీష్లో కమ్ అండ్ లివ్ అంటే దేవుణ్ణే ఆశ్రయం చేసుకొని బ్రతకండి, దేవుణ్ణే ఆశ్రయంగా చేసుకోవాలి, బ్రతకాలి. 2 ఆజ్ఞలు అన్నమాట. అప్పుడు మీరు బ్రతుకుతారు అంటాడు. సో దీన్ని 2 ఆజ్ఞలు చేయడం అంటాం. అంతేకాదు ఇంకొక ఆయన ఉన్నాడు, అనగా హబక్కుకు. మనం అయితే మొదలు పెట్టుకున్నాం కదా, 1 ఆజ్ఞ. ఎన్ని ఆజ్ఞలు? 1 ఆజ్ఞ. ఏంటి ఆజ్ఞ? హబక్కుకు గ్రంథం 2వ అధ్యాయం 4వ వచనం చదవండి ఒకసారి. హబక్కుకు గ్రంథం 2వ అధ్యాయం 4వ వచనం చదవండి ఒకసారి. వారు యథార్థపరులు కాక తమలో తాము అతిశయపడతారు. అయితే నీతిమంతులైన వారు లేదా పునరుజ్జీవింపబడిన వారు, ఆ యొక్క క్రీస్తులోనికి బాప్తిసంలోనికి వచ్చిన వారు, లేకపోతే పాలు తేనెలు ప్రపంచ దేశం అనే ఆ పునరుజ్జీవాన్ని పొందుకున్న వారు ఏం చేస్తారట? ఎలా బ్రతుకుతారట? నమ్మకత్వం అనే ఒక్క ఆజ్ఞ ద్వారా బ్రతుకుతారట. అంటే ఈ ఒక్క ఆజ్ఞ మొత్తం 613 ఆజ్ఞలను అనుసరించినట్లు లెక్క అనమాట. నమ్మకంగా ఉండడం అనండి ఒకసారి అన్నమాట. సో ఫెయిత్ఫుల్గా జీవించడం, ఆ ఫెయిత్ఫుల్నెస్ అనేది ఇట్స్ అ ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్. ఆ స్పిరిట్ ఏదైతే ఉందో, పరిశుద్ధాత్ముడు ఎవరైతున్నారో, రిజరెక్టివ్ స్పిరిట్, పునరుజ్జీవింపజేసే. అంటే నమ్మకంగా లేం మనము, నమ్మకత్వాన్ని పదే పదే గుర్తు చేస్తాడు. పాపమును ఒప్పింపజేస్తాడు, నీతిని ఒప్పింపజేస్తాడు. పాపమును ఒప్పింపజేసి నీతిలో నడవడం కోసం నమ్మకంగా ఉండు నువ్వు. ఆ మోసం వద్దు, అబద్ధం వద్దు, మ్యానిపులేషన్స్ వద్దు. నమ్మకత్వం. ఈ నమ్మకత్వం ఒక్కటి దేవుని గ్రంథం, ధర్మశాస్త్రం అంతా నెరవేర్చినట్టే. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సో ఫైనల్గా ఒక్క కంక్లూజన్ మాటతో నేను క్లోజ్ చేస్తాను. నెంబర్ 1, ఆజ్ఞాతిక్రమం పాపం వలన వచ్చే జీతం మరణం. అయితే అబ్రహాముకి పునరుత్థానం వాగ్దానం చేయబడింది. ఏం వాగ్దానం చేయబడింది? పునరుత్థానం వాగ్దానం చేయబడింది. ఆ పునరుత్థానం కోసం క్రీస్తు పునరుత్థానం వాగ్దానం చేయబడింది. క్రీస్తు పునరుత్థానాన్ని మోషే ఆ దేశంలోకి వెళ్ళక ముందే చూశాడు. ఆయన చూసి యువతలే మరణించాడు. అప్పుడు చెప్పబడింది, ఇదిగో ఇదే దేశం నేను పితరులైన అబ్రహాం, ఇస్సాకు, యాకోబులకి వారి పిల్లలకి నేను ఇస్తానని వాగ్దానం చేసిన దేశం ఇదే. ఆ దేశం ఏంటంటే అందులో ఏముంది? క్రీస్తు మరణము, పునరుత్థానం. ఇప్పుడు మనము ఎవరైతే బాప్తిసం తీసుకుంటున్నామో, రక్షణ మారు మనస్సు పొంది బాప్తిసంలోకి వస్తున్నామో, వారందరూ కూడా ఆ పాలు తేనెలు ప్రపంచ దేశము, వాగ్దత్త దేశము, పునరుజ్జీవింపజేసే పరిశుద్ధాత్మ నడిపింపు కలిగిన రాజ్యంలోకి ప్రవేశిస్తున్నాను. అందుకే నీవు ఆత్మ మూలముగాను, నీటి మూలంగాను, ఆత్మ మూలంగాను తిరిగి జన్మించితేనే దేవుని రాజ్యమును చూస్తావు. ఏం చేస్తావు? ఓకే, మోషే ఏం చేశాడు? చూశాడు, ప్రవేశించలేదు.
సో నీటి మూలంగా ఆత్మ మూలంగా తిరిగి జన్మిస్తేనే అందులోనికి ప్రవేశిస్తాం. మరొకసారి చెప్పండి, ఒకసారి ఏం చెప్పాను నేను? నీవు నీటి మూలంగా ఆత్మ మూలంగా తిరిగి జన్మిస్తే దేవుని రాజ్యాన్ని చూస్తావు, నెక్స్ట్ అందులోనికి ప్రవేశిస్తాం. అనగా బాప్తిసం అనేది ఆ యొక్క పునరుజ్జీవింపజేసే పరిశుద్ధాత్మ నడిపింపులోకి మనం ప్రవేశిస్తాం. ఆ నడిపించబడే జీవితం ఏ జీవితం అంటే నమ్మకమైన జీవితం, నమ్మకత్వం అనే జీవితం. అందరూ లేచిపెడదాం ఒకసారి. ఆ క్రీస్తును అంగీకరించి నమ్ముకుంటే రక్షణ పొందుతాం. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. పరమ తండ్రి మా దేవా, మీకు వందనాలు నాయన. ఆలోచనలు తలంపులు పూర్తిగా ఎరిగిన తండ్రి, మీకు వందనాలు. ఈరోజు ఈ దినానికి మాకు అవసరమైన వాక్యాన్ని, మీ వాక్య సందేశాన్ని, నమ్మకత్వాన్ని గురించినటువంటి ఉపదేశాన్ని, నమ్మకత్వం యొక్క ప్రాముఖ్యతని మాకు బోధపరిచినందుకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. ఏకీవించిన ప్రతి వ్యక్తిని బట్టి మీకు వందనాలు. మీ కృపను బట్టి స్తుతులు, స్తోత్రం నాయన. మనోనేత్రాలు వెలిగించండి, జ్ఞానము ప్రత్యక్షత కలిగిన మనస్సు మాకు దయచేయండి. ఏకీవించిన బిడ్డలందరినీ బట్టి స్తోత్రం నాయన, మీకు వందనాలు. మీ ఆశ్చర్య కార్యాలు, మహత్ కార్యాలు, సూచక్రియలను బట్టి మీకు వందనాలు. క్రీస్తు మరణ పునరుత్థానాల గురించినటువంటి ప్రత్యక్షత మరొకసారి మాకు జ్ఞాపకం చేసి అదిగో ప్రత్యక్షపరచినందుకు స్తోత్రం చెల్లిస్తున్నా. మా ఆలోచనలను విశాలపరచండి. వందనాలు, స్తుతులు, స్తోత్రం నాయన. మీ ఘనమైన నామం మా మధ్యలో సన్నతించబడినట్లుగా ఇదిగో ఈరోజు చెప్పబడిన పలుకబడిన మాటలు ప్రతి ఒక్కరి హృదయాల్లో స్థిరపరచండి. ఏ విషయంలో మేము నమ్మకంగా లేమో, ఏ విషయంలో మేము ఇంకనూ అపనమ్మకస్తులుగా మీ ఎదుట ఉన్నామో, ఈరోజు వాక్యం చేత, రెండంచులు గల ఎటువంటి ఖడ్గం కంటే నువ్వు వాడి అయిన మీ వాక్యం చేత మమ్మల్ని సంధించి ఇదిగో హృదయంలోని తలంపులను పరిశోధింపజేసినందుకు వందనాలు, స్తుతులు, స్తోత్రం నాయన. మీకే కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో మాకు అవసరమైన కృప విస్తరింపజేయమని ప్రార్థన చేస్తున్నాం. క్రీస్తు గొప్ప నామము మా మధ్యలో సన్నతించబడునుగాక. ఇదిగో పునరుజ్జీవింపబడినటువంటి వాగ్దత్త దేశంలో జీవించే ఆ యొక్క దేవుని వాక్యాన్ని చేత పట్టుకొని ఆకాశమందలి జ్యోతుల్లాగా ఇదిగో అబ్రహాము చూసిన ఆకాశ నక్షత్రాలంత సంతానంలో మమ్మను పాలిభాగస్తులు చేసినందుకు వందనాలు, స్తోత్రం నాయన. ఈ రోజున ఇదిగో జ్యోతుల్లాగాను ఇదిగో వెలుగుతున్నటువంటి వెలుగు దివ్యలుగా మీరు లోకమునకు వెలుగై ఉన్నారన్న మాటను బట్టి మేమున్నాం కాబట్టి లోకం వెలుగుతుందని మరొకసారి ఇదిగో మా నమ్మకత్వం యొక్క ప్రాముఖ్యతను గుర్తు చేసినందుకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తూ ఆత్మ ఫలాలు ఫలిస్తూ మేము జీవించడానికి కృప దయచేయండి ప్రభువా. మీకే వందనాలు. మా ఆలోచనలు, మా తలంపులను ఇదిగో నూతనపరచండి, జీవింపజేయండి. ఏ మాటలైతే ఇప్పటిదాకా మేము వింటూ ఉన్నామో ఈ యొక్క ఆత్మఫలం యొక్క ఇదిగో భాగమును అర్థం చేసుకుంటున్నామో, ఒక్కొక్క ఆత్మఫలాన్ని ఇదిగో విడదీసి ధ్యానిస్తున్నప్పుడు అనేక సంగతులు మాకు బయలుపరిచారు. వాటన్నిటిని బట్టి కృతజ్ఞత ఆస్తుతులు, స్తోత్రం నాయన. ఇదిగో నేను ఎవరిని కరుణింతునో వారిని కరుణిస్తానన్నారు. మమ్మల్ని కనికరించి ఇదిగో నేను ప్రభా జ్ఞానులను గొప్పవారిని కాదని పసిపిల్లమైనటువంటి మాకు దేవుని రాజ్య మర్మాలను బోధపరుస్తున్నందుకు వందనాలు, స్తుతులు, స్తోత్రం నాయన. ఈ సంఘమును దీవించండి, ఆశీర్వదించండి. ఈ సంఘానికి కనెక్ట్ అయిన సంఘాలు, ఈ సంఘానికి కనెక్ట్ అయినటువంటి దైవుని సేవకులు, ఈ సంఘానికి కనెక్ట్ అయినటువంటి ఈ సమాజానికి కనెక్ట్ అయినటువంటి కుటుంబాలు ఈ క్రీస్తు గొప్ప నామమున దీవించబడి ఆశీర్వదించబడి నమ్మకత్వం అనే ఫలము ప్రతి ఒక్కరు వ్యక్తిగతంగాను, కుటుంబాలుగాను, సమాజంగా మేమందరము కలిగి ఉందుము గాక. నమ్మకత్వాన్ని ఫలించుదుము గాక. నమ్మకమైన వానికి మెండైన దీవెనలు అన్నారు ప్రభువా. మీకు వందనాలు. మెండైన దీవెనలు పొందే సంఘముగాను, వ్యక్తులుగా మేమందరము ఉందుముగాక. స్తోత్రునైన యెహోవా ఆశీర్వాదం, ఐశ్వర్యం ఇచ్చునన్న మాటను బట్టి మీకు వందనాలు. స్తోత్రునైన అవసరాలు, అక్కరలన్నీ తీర్చగలిగిన సమర్థుడమైనటువంటి మా ప్రభువా మీకు వందనాలు, స్తోత్రం చెల్లిస్తున్నా. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు చాలిన దేవా మీకు వందనాలు. చేసిన వాగ్దానమును ఇదిగో ప్రభు అనేక సంవత్సరాలకైనా సరే మరచిపోక గుర్తుపెట్టుకొని నెరవేర్చి క్రీస్తును మృతుల్లో నుండి లేపిన మా దేవ ఇదిగో చావునకు లోనైన మేము ఇంకా ఏ విషయాలైతే బ్రతకాల్సి ఉందో ఆజ్ఞాతిక్రమం వల్ల కలిగిన మరణంలో నుండి పునరుత్థానంలోకి
దృష్టిలోకి మేము ఏ విషయంలో రాలేదో ఆ విషయాలన్నీ బోధపరచమని ప్రార్థిస్తున్నా. ఇదిగో ప్రతి విషయంలోనూ నమ్మకంగా మీ సన్నిధిలో నిలబట్టుకు కృప దయచేయమని క్రీస్తు గొప్ప నామమున సమాజాన్ని, ఈ సంఘాన్ని ఇదిగో వాక్యంతో ఏకీభించిన ప్రతి ఒక్కరిని మీ హస్తాలకు అప్పగిస్తూ దీవించి ఆశీర్వదించి మీ నామాన్ని గొప్ప చేస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు గొప్ప నామమున ఈ ప్రార్థన అడిగి బ్రతిమాలి వినయంతో వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.